ఇంట్రడక్షన్ డిజబిలిటీస్ మనకు వచ్చేసి ఫస్ట్ పేపర్ ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ అయిపోయింది. థర్డ్ యూనిట్ వచ్చేసి సెకండ్ యూనిట్కే రిలేటెడ్ ఉంటుంది. ఇందులో కూడా కొన్ని డిజబిలిటీస్ ఇచ్చేసి వాటి గురించి మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి థర్డ్ యూనిట్లో సేమ్ సెకండ్ యూనిట్లో ఇచ్చినట్టుగానే డెఫినేషన్స్, కాజెస్, ప్రివెంటివ్ మెజర్స్ అండ్ టైప్స్, ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, మేధో వైకల్యం గురించి ఇవ్వడం జరిగింది. అసలు మేధో వైకల్యం అనేది ఏ విధంగా ప్రారంభమైంది, మొదట్లో మేధో వైకల్యాన్ని ఏ విధంగా పిలిచారు, అది కాస్త మారుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా రావడం జరిగింది అని చెప్పేసి మనకు ఫస్ట్ టాపిక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు, ఇది వచ్చేసి సెకండ్ టాపిక్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఇది వచ్చేసి థర్డ్ యూనిట్, థర్డ్ టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మెంటల్ ఇల్నెస్ మల్టిపుల్ డిజబిలిటీస్, మానసిక ఆరోగ్యం బహుళ వైకల్యాలు, ఇది మనకు వచ్చేసి ఫోర్త్ టాపిక్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితులు మరియు రక్త సంబంధిత వ్యాధులు లేదా లోపాలు, ఇది మనకు వచ్చేసి ఫిఫ్త్ టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది. మనకు వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, మేధో వైకల్యం గురించి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మేధో వైకల్యం అంటే ఏంటి అంటే, మేధో వైకల్యం అంటే వ్యక్తి యొక్క మేధస్సులో చెప్పుకోవడం జరుగుతుంది, వ్యక్తి యొక్క ఐక్యూ లెవెల్ను చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క మేధస్సులో విభిన్న కారణాల వల్ల లోపాలు ఏర్పడినట్లయితే దాన్ని మనం ఇక్కడ మేధస్సుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేధో వైకల్యం అంటే వ్యక్తి యొక్క మేధస్సు ఒక వ్యక్తి రోజు చేస్తున్నటువంటి నైపుణ్యాల్లో సాధారణ స్థాయికి తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం మేధో వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే మేధో వైకల్యం అంటే వ్యక్తి యొక్క మేధస్సు ఒక వ్యక్తి రోజు చేసేటువంటి నైపుణ్యాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మేధో వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రోజువారీ నైపుణ్యాలు అంటే ఒక వ్యక్తి రోజు చేసేటువంటి పనులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మార్నింగ్ లేవగానే చేసే పనులన్నీ కూడా, లేదా బట్టలు వేసుకోవడం కానీ, బ్రష్ చేసుకోవడం కానీ, అంటే రోజువారీ చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం మేధో వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి 18 సంవత్సరంలో బిలో ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. 18 సంవత్సరాల కంటే తక్కువగా పిల్లలు ఎవరైతే ఉంటారో వారిలో ఇలాంటి మేధో వైకల్యం అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మేధో వైకల్యాన్ని మొదట్లో మెంటల్ రిటార్డేషన్గా పిలవడం అనేది జరిగింది. మానసిక వెనుకబాటు, దీన్ని మనం అప్పట్లో వచ్చేసి మానసిక వెనుకబాటుగా చెప్పుకోవడం అనేది జరిగింది. మొదట్లో ఈ ఐడి అనేది ఏదైతే ఉందో, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అనేది ఏదైతే ఉందో, దీన్ని మొదట్లో మెంటల్ రిటార్డేషన్గా, మానసిక వెనుకబాటుగా పిలవడం అనేది జరిగింది. ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్కి వచ్చేసి చాలామంది చాలా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రధానంగా ఏఏఎంఆర్, ఇది వచ్చేసి ఈ మేధో వైకల్యంతో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులపైన లేదా ఆ పిల్లలపైన దానిపై పరిశోధన చేసేటువంటి సంస్థ. ఇది వచ్చేసి ఒక అమెరికన్ సంస్థ. మరి ఏఏఎంఆర్ అంటే అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్. ఈ సంస్థ ఏం చేస్తుందంటే మేధో వైకల్యంతో ఎవరైతే పిల్లలు ఉంటారో లేదా మేధో వైకల్యం సంబంధించిన శాస్త్రాన్ని పరిశోధనలు చేయడం జరుగుతుంది. పరిశోధనలు చేసి దానిపైన విశేష సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ అనేక సంస్థలు అనేక నిర్వచనాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్ ఇచ్చిన నిర్వచనాన్ని ప్రధానంగా తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ సంస్థ ఏం నిర్వచనం ఇచ్చిందంటే, మానసిక వెనుకబాటు లేదా మేధో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల్లో గణనీయంగా తక్కువ మేధస్సు ఉన్నట్లయితే, అదేవిధంగా అనుకూల ప్రవర్తనలో లోపాలు ఏర్పడినట్లయితే దాని ఇక్కడ మానసిక
వెనుకబాటు లేదా మేధో వైకల్యంగా పిలవడం జరుగుతుందని చెప్పేసి ఈ సంస్థ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కూడా 18 సంవత్సరాల పిల్లల్లోనే ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. అంటే మానసిక వెనుకబాటు అంటే ఒక వ్యక్తిలో గణనీయంగా తక్కువ మేధస్సు ఉన్నట్లయితే, అదేవిధంగా అనుకూల ప్రవర్తనలో అంటే తను రోజు చేసేటువంటి పనుల్లో లోపాలు ఏర్పడినట్లయితే దాని ఇక్కడ మనం మానసిక వెనుకబాటు లేదా మేధో వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్ ఈ సంస్థ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 1983వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ నిర్వచనాన్ని 2004లో పునర్సమీక్షించడం జరిగింది. ఏదైతే ఈ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్ ఒక నిర్వచనాన్ని ఇచ్చిందో, ఈ డిజబిలిటీస్ వ్యక్తిలో ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ పైన ఏదైతే నిర్వచనాన్ని ఇచ్చిందో దీన్ని పునర్సమీక్షించడం జరిగింది. పునర్సమీక్షించి నెక్స్ట్ ఏం చేశారంటే ఇంగ్లాండ్ మెంటల్ డిఫిషియన్సీ యాక్ట్ ప్రకారం 1921 ఇంగ్లాండ్ మెంటల్ డిఫిషియన్సీ యాక్ట్ ప్రకారం మరొక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇది మేధో వైకల్యం గురించి, మేధో వైకల్యం ఉన్న పిల్లల గురించి ఇదేం చెప్తుందంటే మానసిక అభివృద్ధి పూర్తిగా జరగకపోవడం లేదా ఆగిపోవడాన్ని ఇక్కడ మానసిక లోపం లేదా మేధో వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఇంగ్లాండ్ మెంటల్ డిఫిషియన్సీ యాక్ట్ తెలియజేయడం జరిగింది. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తిలో మానసిక అభివృద్ధి అంటే వాడు రోజు చేసేటువంటి పనులు, వాడు బట్టలు వేసుకోవడం లేదా తినడమా లేదా ఇంకేదైనా పనులు, రోజు చేసేటువంటి పనులు పూర్తిగా జరగకపోవడం అంటే వాడు పూర్తిగా చేయలేకపోవడం లేదా మధ్యలోనే ఆగిపోవడాన్ని మానసిక లోపాన్ని, అక్కడ జరిగేటువంటి మానసిక లోపాన్ని ఇక్కడ మేధో వైకల్యంగా పిలవడం జరుగుతుందని చెప్పేసి ఈ సంస్థ నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే జన్మతో వచ్చేటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు, లేదా ఏదైనా వ్యాధుల వల్ల ఏర్పడవచ్చు, లేదా ఏదైనా గాయాలు జరగడం వల్ల ఏర్పడవచ్చు. ఈ సమస్యల వల్ల ఈ మానసిక లోపం అనేది ఏర్పడుతుందని చెప్పేసి ఈ సంస్థ నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి AAMD మనకు ఇంతకుముందు ఉన్నటువంటి అమెరికన్ అసోసియేషన్ మెంటల్ రిటార్డేషన్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మార్చడం జరిగింది, సమీక్షించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డిఫిషియన్సీ ఈ సంస్థ ఈ మేధో వైకల్యంపై మరొక నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. మేధో వైకల్యం గురించి ఇక్కడ మెంటల్ రిటార్డేషన్ మానసిక వెనుకబాటు అనేది సాధారణ మేధస్సు స్థాయి కంటే తక్కువ ఉండే మేధస్సు కలిగిన స్థితిగా చెప్పడం అనేది జరిగింది. అంటే సాధారణ మేధస్సు అంటే ఒక వ్యక్తి యొక్క సాధారణ మేధస్సు ఉందనుకుంటే దానికంటే తక్కువ స్థాయిని కలిగి ఉంటే అలాంటి దాన్ని ఇక్కడ మనం సాధారణ మేధస్సుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సాధారణ మేధస్సు స్థాయి కంటే తక్కువగా ఉండే మేధస్సు కలిగిన స్థితిని ఇక్కడ ఆ వ్యక్తిలో అభివృద్ధి కాలంలో ప్రారంభమై అనుకూల ప్రవర్తనలో లోపాలు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మేధో వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డెఫిషియన్సీ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ మేధస్సు యొక్క పనితీరు. మరి ఇందులో మేధస్సు యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మేధస్సు యొక్క పనితీరు అంటే ఐక్యూ పరీక్షల్లో అంటే ఒక వ్యక్తికి ఎంత మేధస్సు ఉంది అని తెలుసుకోవడం కోసం చేసే పరీక్షలలో ఒక వ్యక్తికి 70 నుంచి 75 మార్కులు లేదా అంతకంటే తక్కువ వచ్చినట్లయితే దాన్ని మేధస్సు అనడం జరగదు. వాడు రోజు చేసేటువంటి పనుల్లో లోపాలు ఏర్పడినట్లయితే వాటిని కూడా అంటే ఒక వ్యక్తికి ఐక్యూ పరీక్షలు చేసినట్లు మేధస్సు పనితీరును అంచనా వేయాలంటే ఒక వ్యక్తికి ఏం చేస్తావు నువ్వు ఐక్యూ పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. ఆ ఐక్యూ పరీక్షలు ఏమవుతుంది నీకు ఫలితం అనేది 70 లేదా 75 కంటే తక్కువ మార్కులు వచ్చినట్లయితే ఐక్యూ అనడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తారు. కానీ ఇక్కడ ఒక మార్కు తక్కువ రావడమే కాకుండా వాడు రోజువారీ జీవిత నైపుణ్యాలు ఎలా ఉన్నాయి అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఈ 2 అంశాలను అంచనా వేసిన తర్వాతకి మాత్రమే మేధస్సు యొక్క పనితీరును తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చినట్టు మార్కుల ఆధారంగానే మేధస్సు యొక్క పనితీరును వెల్లడించడం కాదు, వాడు రోజు చేసేటువంటి జీవన నైపుణ్యాలు, రోజు చేసేటువంటి పనుల్లో ఎలా చేస్తున్నాడు, ఎంతవరకు చేస్తున్నాడు అంచనా వేసి ఆ తర్వాతకి మాత్రమే మేధస్సు యొక్క పనితీరును ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ను తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి నిపుణులు వెల్లడించడం అనేది
జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు అడాప్టివ్ స్కిల్స్, అనుకూల నైపుణ్యాలు. మరి అనుకూల నైపుణ్యాలు అంటే మేధస్సు లోపం కారణంగా రోజువారీ నైపుణ్యాలు, వాడు రోజు చేసేటువంటి పనుల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం అనుకూల నైపుణ్యాల్లో అనుకూల నైపుణ్యంలో లోపం ఏర్పడినట్లు గమనించడం అనేది జరుగుతుంది. అంటే వాడు రోజు చేసేటువంటి పనుల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ లోపాలు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం అనుకూల నైపుణ్యాలుగా చెప్పడము, అనుకూల నైపుణ్యాల్లో స్థితిగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి AAMR, అమెరికన్ అసోసియేషన్ అండ్ మెంటల్ రిటార్డేషన్ 2002లో మరొక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారం మానసిక వెనుకబాటు అనేది వైకల్యం అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అంటే మేధో వైకల్యం అనేది ఒక వైకల్యంగా గుర్తించడం అనేది జరిగింది. ఎప్పుడంటే 2002 సంవత్సరంలో ఈ అమెరికన్ అసోసియేషన్ అండ్ మెంటల్ రిటార్డేషన్ అనే సంస్థ గుర్తించడం అని జరిగింది. మరి ఇక్కడ 2002లో ఇది ఏం నిర్వచనం ఇచ్చిందంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు సామర్థ్యం గణనీయంగా సాధారణ కంటే తక్కువగా ఉంటుంది అని తెలియజేయడం అనేది జరిగింది. రోజువారి జీవితానికి అవసరమైన అనుకూల నైపుణ్యాల్లో లోపం ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మానసిక వెనుకబాటు లేదా మేధో వైకల్యం అని అంటారని తెలియజేయడం అనేది జరిగింది. ఒక వ్యక్తి యొక్క మేధస్సు సామర్థ్యం గణనీయంగా సాధారణ కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకున్నట్లయితే దానికంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ తక్కువగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. వాడు రోజువారి జీవితానికి అవసరమైన అంటే వాడు రోజు చేసేటువంటి పనుల్లో లోపాలు ఉన్నట్లయితే, నైపుణ్యంలో లోపాలు ఉన్నట్లయితే దాన్ని కూడా మేధో వైకల్యం, మానసిక వెనుకబాటు అంటారని చెప్పేసి 2002లో ఈ నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటి వరకు చెప్పుకునే అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మేధో వైకల్యానికి సంబంధించిన నిర్వచనాలు. అది మెంటల్ రిటార్డేషన్ నుంచి మొదట్లో ఎంఆర్గా ఉండడం జరిగింది, మెంటల్ రిటార్డేషన్గా ఉండడం జరిగింది. అది కాస్త ఇప్పుడు ఇంటలెక్చువల్ డిజబిలిటీగా పిలవడం జరిగింది. అది ఏ విధంగా ఏర్పడింది, ఏ విధంగా వచ్చిందని చెప్పేసి వివిధ సంస్థలు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అంటే మొదట్లో ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది, దానివల్ల ఎలాంటి లోపాలు తలెత్తున్నాయి, ఎలాంటి సవరణలు అవసరం అని చెప్పేసి ఆ సవరణలు చేసి మరొక నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నిర్వచనాలు ఇచ్చుకుంటూ రావడం అనేది జరిగింది. ప్రస్తుతం మనకు 2002లో ఇచ్చినటువంటి నిర్వచనమే ప్రస్తుతం ఇప్పుడు కూడా ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క మేధస్సు సామర్థ్యం గణనీయంగా సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. వాడు రోజు చేసేటువంటి పనుల్లో లోపాలు ఉన్నట్లయితే దాన్ని మానసిక వైకల్యం లేదా మేధో వైకల్యం అని పిలవడం జరుగుతుందని చెప్పేసి అమెరికన్ అసోసియేషన్ అండ్ మెంటల్ రిటార్డేషన్ సంస్థ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మేధో వైకల్యం అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం. ముఖ్యంగా ఇక్కడ మేధో వైకల్యం అంటే ఏం లేదు, ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే తక్కువ మేధస్సును, తక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటే దాని ఇక్కడ మేధో వైకల్యం అంటారు. ఒకటే మాటలో చెప్పాలంటే దీన్నే కొద్దిగా వాళ్ళ యొక్క పరిభాషలో శాస్త్రవేత్తలు వాళ్ళు నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. సింపుల్ ఏం లేదు, ఒక వ్యక్తికి సాధారణ స్థాయి కంటే తక్కువ మొత్తంలో మేధస్సు కలిగి ఉన్నట్లయితే, వాడు రోజు చేసేటువంటి పనుల్లో ఇబ్బంది కలిగినట్లయితే దాన్ని ఇక్కడ మేధో వైకల్యం అంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి మేధో వైకల్యం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ మేధో వైకల్యాన్ని ఏ విధంగా కొలుస్తారు అనేది చూద్దాం. సో ఇప్పటివరకు మనం చెప్పుకునేంతా కూడా మేధో వైకల్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. అది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండడం జరుగుతుంది. సింపుల్గా ఒకటే వాటిలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మేధో వైకల్యం అంటే సాధారణ స్థాయి కంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు అనేది తక్కువగా ఉండడం, వాడు రోజు చేసేటువంటి పనుల్లో లోపాలు ఏర్పడడం. అంటే వాడు బట్టలు వేసుకోవడం కావచ్చు, తినడం కావచ్చు, లేదా స్కూల్కి వెళ్ళడం కావచ్చు, లేదా బయటికి వెళ్ళడం కావచ్చు, ఇలాంటి పనులు చేసే వాటిలో లోపాలు ఏర్పడినట్లయితే దాన్ని మేధో వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇంటలెక్చువల్ డిజబిలిటీస్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ మేధో వైకల్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారని చెప్పి చూసినట్లయితే, మేధో వైకల్యాన్ని ఐక్యూ స్థాయిని బట్టి, ఇంటలెక్చువల్ కోషెంట్ ఐక్యూ స్థాయిని బట్టి 4 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఇందులో వచ్చేసి స్వల్ప మేధస్సు,
మోస్తారు మేధస్సు, తీవ్రమైన మేధస్సు, అతి తీవ్రమైన మేధస్సు. స్వల్ప అంటే మైల్డ్, మోస్తారు అంటే మోడరేట్, తీవ్రమైనవి అంటే సివియర్, అతి తీవ్రమైనవి అంటే ప్రొఫౌండ్. ఈ మైండ్ మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ 50 నుంచి 69 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం స్వల్ప మేధస్సుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోస్తారు మేధస్సు. ఇందులో వచ్చేసి 35 నుంచి 40 మధ్యలో ఐక్యూ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది. 35 నుంచి 49 మధ్యలో మేధస్సు ఉన్నట్లయితే, ఒక వ్యక్తిలో మేధస్సు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం మోస్తారుగా ఉండడం అని చెప్పడం జరుగుతుంది. తీవ్రమైన అంటే ఒక వ్యక్తి యొక్క మేధస్సు అనేది 20 నుంచి 34 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని తీవ్రమైన మేధస్సు స్థాయిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 20 కంటే తక్కువగా 20కి బిలో ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ అతి తీవ్రమైన మేధస్సు స్థాయిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క మేధస్సు స్థాయిని 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. వారికి ఉన్న ఐక్యూ స్థాయిని బట్టి ఈ స్థాయిలో ఉన్నట్లయితే వారి యొక్క మేధస్సు స్థాయి అనేది ఈ విధంగా ప్రభావితం కావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ ఐక్యూ స్థాయిని, ఈ మేధస్సును ఒక 2 శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. ఏ విధంగా కనుక్కుంటారు అని చెప్పేసి ప్రతిపాదించడం అనేది జరిగింది. మనకు వచ్చేసి ఒక 2 శాస్త్రవేత్తల గురించి ఇవ్వడం అనేది జరిగింది. అది వచ్చేసి వెస్లర్ స్కేల్, అంటే ఒక వ్యక్తి యొక్క ఐక్యూ స్థాయిని వెస్లర్ స్కేల్పై కొలవడం జరుగుతుందని చెప్పేసి డేవిడ్ వెస్లర్ వెల్లడించడం అనేది జరిగింది. ఐక్యూ యొక్క పనితీరును కొలిచే పరీక్షగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పిల్లలు లేదా పెద్దల్లో ఐక్యూను అంచనా వేయడానికి, ఈ ఐక్యూ లెవెల్ను కొలవడానికి ఉపయోగిస్తారని చెప్పేసి డేవిడ్ వెస్లర్ వెల్లడించడం జరిగింది. అంటే ఏ వ్యక్తుల్లోపున ఎంత మొత్తంలో ఐక్యూ లెవెల్ ఉంటే వారి యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి తిను ప్రతిపాదించడం అనేది జరిగింది. మరి ఇతను ప్రతిపాదించింది ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి యొక్క మేధస్సు అనేది 130 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అతనిలో అత్యధిక మేధస్సు కలిగిన వారిగా తెలియజేయడం జరిగింది. 120 నుంచి 129 మధ్యలో మేధస్సు ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులను అధిక మేధస్సు కలిగిన వ్యక్తులుగా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 110 నుంచి 119 మధ్యలో మేధస్సు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళను సగటు కంటే ఎక్కువగా ఉన్న మేధస్సు ఎక్కువగా ఉన్న వ్యక్తులుగా గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 80 నుంచి 89 మధ్యలో మేధస్సు ఉన్నట్లయితే అలాంటి వారిని సగటు మేధస్సు కంటే తక్కువగా ఉన్నవారిగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 70 నుంచి 79 మధ్యలో ఉన్నట్లయితే వారిని బార్డర్ లైన్, అంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన సాధారణంగా ఉన్నటువంటి మేధస్సును ఈ డేవిడ్ వెస్లర్ ఏం చెప్పిందంటే 70 నుంచి 79 మధ్యలో ప్రతి వ్యక్తికి 70 నుంచి 79 మధ్యలో ఐక్యూ స్థాయి ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ బార్డర్ స్థాయిగా గుర్తించడం అనేది జరిగింది. ఇది నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క సాధారణ ఐక్యూ లెవెల్ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. 70 నుంచి 79 మధ్యలో ఉన్నట్లయితే బార్డర్ లైన్లో ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఈ 69 కంటే తక్కువగా ఉన్నట్లయితే దాని ఇక్కడ స్వల్ప మేధస్సుగా చెప్పుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా తను వెల్లడించడం అనేది జరిగింది. అంటే ఈ మధ్యలో ఐక్యూ లెవెల్ అనేది మేధస్సు అనేది ఉన్నట్లయితే ఈ విధంగా పిలవడం జరుగుతుందని చెప్పేసి డేవిడ్ వెస్లర్ వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరొక శాస్త్రవేత్త, నెక్స్ట్ డేవిడ్ వెస్లర్ తర్వాతకి మరొక శాస్త్రవేత్త డొనాల్డ్ హెబ్బార్, కెనడియన్ శాస్త్రవేత్త. ఇతను డొనాల్డ్ హెబ్బార్ కెనడియన్ శాస్త్రవేత్త 1961లో మానసిక శాస్త్రవేత్త. ఇతను కూడా ఐక్యూ స్థాయిని కొలిచే స్థాయిలను ఇతను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇతను కూడా కొన్ని లెవెల్స్ను, కొన్ని స్థాయిలను ఇవ్వడం జరిగింది. ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులను ఈ విధంగా పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇతను కూడా రూపొందించడం అనేది జరిగింది. మరి ఇతను 1961లో 2 రకాల మేధస్సు స్థాయిలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసి మేధస్సు ఏ, మేధస్సు బి అని తెలియజేయడం జరిగింది. మేధస్సు ఏ అంటే ఇది జన్మించడంతోనే రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొలవలేము, ఈ విధంగా వచ్చేటువంటి ఐక్యూ స్థాయిని కొలవలేము అని చెప్పేసి
వెల్లడించడం జరిగింది. మేధస్సు బి అనేది ఇక్కడ ఏం చెప్పిందంటే అనుభవం ద్వారా లేదా అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఐక్యూ స్థాయిని కొలవవచ్చు అని చెప్పేసి ఈ విధంగా 2 స్థాయిలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇతను వచ్చేసి ఐక్యూ లెవెల్ని ఒక వ్యక్తి యొక్క మేధస్సు అనేది 68 నుంచి 84 మధ్యలో ఉన్నట్లయితే దాని బార్డర్ లైన్ మేధస్సుగా గుర్తించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 52 నుంచి 67 మధ్యలో ఒక వ్యక్తి యొక్క మేధస్సు ఉన్నట్లయితే అలాంటి వారిని ఇక్కడ స్వల్ప మేధస్సు మైల్డ్గా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలిపారు. నెక్స్ట్ వచ్చేసి 36 నుంచి 51 మధ్యలో ఉన్నట్లయితే అలాంటి వైకల్యాన్ని మేధస్సుని ఇక్కడ మోస్తారుగా చెప్పుకోవడం జరుగుతుంది, మోడరేట్గా చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేశారు. నెక్స్ట్ 20 నుంచి 35 మధ్యలో ఒక వ్యక్తి యొక్క మేధస్సు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ తీవ్రమైన వైకల్యంగా గుర్తించడం జరుగుతుంది, ఇక్కడ సివియర్ గా తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు. నెక్స్ట్ 20 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఈ అతి తీవ్రమైన మేధస్సుగా ప్రోఫౌండ్ గా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా డొనాల్డ్ హెబ్బార్ వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు వెస్టనర్ గాని డొనాల్డ్ హెబ్బార్ గాని 2 యొక్క ఐక్యూ లెవెల్ ను ఏ విధంగా కొలుస్తారు ఒక సాధారణ వ్యక్తిలో అని చెప్పేసి, ఏ స్థాయిలో ఉంటాయి వారి యొక్క ఐక్యూ స్థాయిలు అని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 రకాల వైకల్యాలు అంటే ఒక వ్యక్తిలో ఏ స్థాయిలో ఎంత ఐక్యూ లెవెల్ ఉంటే ఎలాంటి విధంగా ఉంటుంది, వారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ స్వల్ప మేధస్సు కానీ మోస్తారు మేధస్సు కానీ తీవ్రమైన కానీ అతి తీవ్రమైన మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ ఈ విధంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే మైల్డ్ ఉన్నట్లయితే 50 నుంచి 69 మధ్యలో ఐక్యూ లెవెల్ అనేది ఉన్నట్లయితే వాటిని మనం ఇక్కడ మైల్డ్ గా పిలవడం జరుగుతుంది. మరి ఈ వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ స్వల్ప మేధస్సు మైల్డ్ ఉన్న వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు చదవడంలో కానీ రాయడంలో కానీ కొంచెం నెమ్మదిగా ఉండడం అనేది జరుగుతుంది. వీరి యొక్క ఐక్యూ పరిధి అనేది 50 నుంచి 69 మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న వాక్యాలను అనేది చదవడం జరుగుతుంది. అదేవిధంగా క్రమంగా వీరు మాట్లాడుతున్న కొద్దీ వారి భాష మెరుగుపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్వల్ప మేధస్సు అనేది ఎవరికైతే ఉంటుందో వీరి యొక్క ఏమంటారు వాళ్ళు ఆలోచించేటువంటి సామర్థ్యం, వారి యొక్క బుద్ధి సామర్థ్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే 8 నుంచి 11 సంవత్సరాల మధ్య పిల్లలలో ఏ విధంగా అయితే ఉంటుందో వీళ్ళు ఎంత ఏజ్లో అయినా ఉండని, అంటే వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నా కూడా వారి యొక్క ఆలోచించే సామర్థ్యం, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే 8 నుంచి 11 సంవత్సరాల పిల్లల మధ్యలో ఆ ఏజ్ లో ఏ విధంగా అయితే ఉంటుందో వారి యొక్క మేధస్సు అనేది ఎప్పటికీ అదే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా స్వల్ప మేధస్సు 50 నుంచి 69 మధ్యలో ఐక్యూ పరిధి ఎవరికైతే ఉంటుందో వారిలో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్తారు మేధస్సు అంటే మోడరేట్. ఈ మోడరేట్ మేధస్సు చూసుకున్నట్లయితే సాధారణ వ్యక్తులతో పోల్చుకున్నట్లయితే లేదా ఈ స్వల్ప మేధస్సు వ్యక్తులతో పోల్చుకున్నట్లయితే వారి యొక్క ఆలోచించే సామర్థ్యం కానీ వారు చేసే పనుల సామర్థ్యం కానీ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీరితో పోల్చుకున్నట్లయితే వీరిలో ఎక్కువ మొత్తంలో ప్రభావం ఉండడం జరుగుతుంది. కాబట్టి సాధారణ వ్యక్తులతో పోల్చుకున్నట్లయితే వాళ్ళు చదవడంలో కానీ రాయడంలో కానీ వారు చేసే పనుల్లో కానీ వేగం అనేది చాలా తక్కువ మొత్తంలో కనిపించడం అనేది జరుగుతుంది. వీరి యొక్క ఐక్యూ లెవెల్ అనేది 35 నుంచి 49 మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే అభివృద్ధి అనేది ఏ దశలో ఉన్నది అనేది స్పష్టంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అంటే దానికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ ఉన్నది అని చెప్పేసి తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే అభివృద్ధి ఏ దశలో ఉన్నది, వాడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా వెల్లడించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతను ఒక్కో పదం లేదా సాంకేతికల రూపంలో మాట్లాడడం అనేది జరుగుతుంది. వీడేమో ఇక్కడ వాక్యాల రూపంలో మాట్లాడడం జరుగుతుంది. మరి వీరితో వీరు పోల్చుకున్నట్లయితే ఈ మేధస్సు ఉన్నట్లయితే వాడు ఒక్కొక్క పదాన్ని కానీ లేదా ఒక్కొక్క వర్డ్ని కానీ లేదా సాంకేతిక రూపంలో నువ్వు తెలియజేసినట్లయితే దాన్ని వెల్లడించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క మానసిక బుద్ధి అనేది చూసుకున్నట్లయితే 6 నుంచి 8 సంవత్సరాల మధ్య పిల్లల్లో 6 నుంచి 8 సంవత్సరాల పిల్లలు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో వారి యొక్క మెదడు సామర్థ్యం ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ మోస్తారు వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అంటే వీడు ఎంత ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 35 అన్న ఉండని, 40 అన్న ఏజ్ ఉండని, లేదా 15 సంవత్సరాలు ఏజ్ ఎంత అన్నా ఉండని, కానీ వీని యొక్క ఆలోచించే సామర్థ్యం అనేది
6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో పిల్లవాడిలో ఏ విధంగా అయితే సామర్థ్యం ఉంటుందో అంతే మొత్తంలో ఇక్కడ మోడరేట్ ఉన్నటువంటి మేధస్సు ఉన్నటువంటి మోస్తారు మేధస్సు ఉన్నటువంటి వ్యక్తుల్లో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తీవ్రమైన మేధస్సు. తీవ్రమైన మేధస్సు వైకల్యం సివియర్. ఇక్కడ ఏమంటున్నాం అంటే మేధస్సు యొక్క స్థాయి 20 నుంచి 34 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని తీవ్రమైన మేధస్సుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇందులో లక్షణాలు చూసుకున్నట్లయితే బుద్ధి, భాష, స్వయం రక్షణ, భాషా నైపుణ్యంలో ఎక్కువ లోపాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే వాడు నేర్చుకోవడంలో కానీ, స్వీయ రక్షణ అంటే వాని పనులు వాడు చేసుకోవడంలో కానీ, ఇవన్నిట్లో కూడా ఎక్కువ మొత్తంలో లోపాలు ఉండడం అనేది జరుగుతుంది. పై రెండింటితో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా లోపాలు కనిపించడం అనేది జరుగుతుంది. వీని యొక్క ఐక్యూ లెవెల్ అనేది 20 నుంచి 34 మధ్యలో ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాల లోపు వీని యొక్క వైకల్యం అనేది గుర్తించడం అనేది ఖచ్చితంగా జరిగిపోతుంది. అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపలనే వీనికి ఎలాంటి వైకల్యం ఉంటుంది అని చెప్పేసి వీని స్థాయి ఎంత మొత్తంలో ఉన్నది అని తెలుసుకోవడం అనేది 2 సంవత్సరాల లోపలనే మన యొక్క వైకల్యం అనేది గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి అనేది అంటే వీడు ఆలోచించే వ్యక్తి కానీ, వీడు చేసే పనుల్లో కానీ, వీడు ఆలోచించే నైపుణ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఆలస్యం అనేది ఖచ్చితంగా కనిపించడం అనేది జరుగుతుంది. వీడు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఖచ్చితంగా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. రోజు చేసేటువంటి పనులకు కూడా ఖచ్చితంగా ఇతరుల సహాయం ఖచ్చితంగా కావాలి. అంటే వీడి యొక్క వైకల్యం అనేది ఏమవుతుంది, ఎక్కువ మొత్తంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడు రోజు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అన్నం తినడంలో కానీ, లేదా బట్టలు వేసుకోవడంలో కానీ, లేదా ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్ళడం కానీ, ప్రత్యేక పాఠశాలకు వెళ్ళడం కానీ, ఇలాంటి పనులు చేసేటువంటి పనులు అన్నింటిలో కూడా మరో వ్యక్తి అవసరం అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది ఈ వైకల్యం ఉన్న వారిలో. నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి అభివృద్ధి అనేది అంటే వీడు ఆలోచించేటువంటి సామర్థ్యం అనేది ఏ విధంగా ఉంటుందంటే 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ మొత్తంలోనే వీని ఆలోచన శక్తి అనేది కేంద్రీకృతమై ఉండడం అనేది జరుగుతుంది. తీవ్రమైన సివియర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు అన్నిటి కూడా కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అతి తీవ్రమైన ప్రోఫౌండ్. 20 కంటే తక్కువ ఐక్యూ పరిధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఇక్కడ మనం అతి తీవ్రమైన వైకల్యంగా గుర్తించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ పుట్టిన తెల్లారే అంటే పిల్లవాడు ఎప్పుడైతే పుడతాడో పుట్టిన తర్వాతకి తన యొక్క సమస్యను ఖచ్చితంగా గుర్తించడం అనేది జరిగిపోతుంది. అప్పుడే మన యొక్క వైకల్యం అనేది తెలిసిపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి అనేది అన్ని దశల్లో ఆలస్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు. మరి నిర్దిష్ట అభ్యాస వైకల్యం అంటే ఏమిటి, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఏమిటి చూసినట్లయితే ఒక వ్యక్తికి సాధారణంగా బుద్ధి ఉండి ఐక్యూ పరిధి అనేది సాధారణంగా ఉండి ఆ వ్యక్తిలో రాయడంలో కానీ, మాట్లాడడంలో కానీ, చదవడంలో కానీ, గణిత సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని ఇక్కడ నిర్దిష్ట అభ్యాస వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తికి బుద్ధి ఐక్యూ పరిధి సాధారణంగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక వ్యక్తికి బుద్ధి లేదా ఐక్యూ పరిధి అనేది సాధారణంగా ఉండి ఆ వ్యక్తికి రాయడంలో కానీ, చదవడంలో కానీ, లెక్కలు చేయడంలో కానీ ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యాస వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసుకున్నట్లయితే మనకు ఒక ఐక్యూ పరిధి అనేది సాధారణంగా ఉంటుంది. అందరికి కూడా సాధారణ ఐక్యూ పరిధి అనేది ఉంటుంది. బుద్ధి అనేది సాధారణంగా ఉంటుంది, పరిజ్ఞానం అనేది ఉంటుంది. కానీ కొంతమందికి రాయడంలో ఇబ్బంది ఎదురవుతుంది, మరి కొంతమందికి చదవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే లెక్కలు చేయడంలో కొంతమందికి ఇబ్బంది ఎదురవుతుంది. ఈ ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితిని ఇక్కడ వచ్చేసి నిర్దిష్ట అభ్యాస వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్ అనే సంస్థ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇదేమొచ్చేసి అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ రిటార్డేషన్ అనే సంస్థ ఈ మేధో వైకల్యంపై ఎవరైతే పరిశోధనలు చేస్తారో ఆ సంస్థ ఈ నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరొక నిర్వచనం ఇవ్వడం జరిగింది. వ్యక్తిలో మేధస్సు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కొత్త విషయాలను లేదా స్వతంత్రంగా జీవించడంలో ఇబ్బంది కలిగినట్లయితే దాని ఇబ్బంది కలిగించే అభివృద్ధి సంబంధిత వైకల్యమే ఇక్కడ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం అనేది జరిగింది. ఈ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తి మేధస్సు సామర్థ్యం తగ్గిపోవడం వల్ల, అంటే తనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల అతనికి ఏమవుతుందంటే కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది, కూడా స్వతగా జీవించడంలో ఇబ్బంది కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇబ్బంది కావడం వల్ల ఏమవుతుంది, తనకు ఉన్నటువంటి అభివృద్ధి సంబంధిత వైకల్యం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అభివృద్ధి సంబంధిత వైకల్యం ఏర్పడడం ఇక్కడ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐసిడి అంటే ఇన్ఫర్మేషన్ క్లాసిఫికేషన్ డిసీజెస్ 2010లో మరొక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ క్లాసిఫికేషన్ డిసీజ్ అనేటువంటి సంస్థ 2010లో మరొక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెదడు యొక్క అభివృద్ధి పూర్తి కాకపోవడం లేదా ఆగిపోవడం వల్ల ఆలోచనలో కానీ, భాషలో కానీ, చలనత్వంలో కానీ, సామాజిక నైపుణ్యంలో లోపాలు ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, నిర్దిష్ట అభ్యాస వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఐసిడి 2010లో ఈ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తిలో మెదడు యొక్క అభివృద్ధి, అంటే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే మన యొక్క మెదడు యొక్క అభివృద్ధి పూర్తిగా జరగకపోవడం లేదా ఆగిపోవడం వల్ల, అతని మెదడు యొక్క అభివృద్ధి ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, వాడు ఆలోచించే విధానంలో కానీ, వాడు ఇతరులతో కమ్యూనికేషన్ అయ్యే విధానంలో కానీ, లేదా చలనం కదలికలలో కానీ, లేదా సామాజిక నైపుణ్యాలు అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు పరస్పర సంబంధం కలిగి ఉండడము, అంటే భావోద్వేగాన్ని వెల్లడించడం, సంతోషాన్ని, ఆనందాన్ని వెల్లడించడం, అలాంటి విషయాల్లో లోపం ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ నిర్దిష్ట అభ్యాస వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ క్లాసిఫికేషన్ డిసిజన్ 2010లో ఈ నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా నిర్దిష్ట అభ్యాస వైకల్యానికి సంబంధించిన నిర్వచనాలు. ఓవరాల్ గా నిర్దిష్ట అభ్యాస వైకల్యం అంటే ఏం లేదు, ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే మనకి సాధారణంగా పరిజ్ఞానం ఉండి, అంటే బుద్ధి కానీ లేదా ఐక్యూ పరిధి అని సాధారణంగా ఉంటుంది, కానీ మనకి రాయడంలో, కొంతమందికి రాయడంలో ఇబ్బంది అవుతుంది, కొంతమందికి చదువుకోవడంలో ఇబ్బంది అవుతుంది, మరికొంతమందికి లెక్కలు చేయడంలో ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా సమస్య ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితిని ఇక్కడ మనం నిర్దిష్ట అభ్యాస వైకల్యాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది చూద్దాం. నిర్దిష్ట అభ్యాస వైకల్యాలు వచ్చేసి, అందులో వచ్చేసి రకాలు చూసుకున్నట్లయితే మనకు ఒకటి వచ్చేసి డిస్లెక్సియా, రెండోది వచ్చేసి డిస్గ్రాఫియా, మూడోది వచ్చేసి డిస్కాల్కులియా, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రెక్సియా. ఈ అభ్యాస వైకల్యాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రెక్సియా. చూసుకున్నట్లయితే డిస్లెక్సియా. మరి డిస్లెక్సియాల ఎలాంటి సమస్యలు ఎదురైతాయి అంటే, ఒక వ్యక్తి చదవడంలో వైకల్యం ఏర్పడినట్లయితే, ఎవరైనా ఒక వ్యక్తిలో చదవడంలో వైకల్యం ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ డిస్లెక్సియా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి చదవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అంటే, అక్షరాలను గుర్తించలేకపోవడం, పదాలను తప్పుగా చదవడం, స్పెల్లింగ్ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏర్పడినట్లయితే, ఒక వ్యక్తిలో ఇలాంటి సమస్యలు ఏర్పడినట్లయితే దాన్ని మొత్తం మనం కూడా డిస్లెక్సియా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. చదవడంలో ఇబ్బంది కలిగినట్లయితే దాన్ని డిస్లెక్సియా చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు అక్షరాలను గుర్తుపట్టలేకపోవడం, లేదా పదాలను తప్పుగా చదవడం, లేదా స్పెల్లింగ్ సమస్యలు, ఇవన్నీ కూడా వీటికి ఉదాహరణలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే రాయడంలో, డిస్లెక్సియా అంటేనేమో చదవడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే అలాంటి వైకల్యాన్ని డిస్లెక్సియా చెప్తున్నాం. డిస్గ్రాఫియా అంటే రాయడంలో, రైటింగ్లో ఇబ్బంది ఎదురైనట్లయితే అలాంటి వైకల్యాన్ని ఇక్కడ మనం డిస్గ్రాఫియా చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో అక్షరాలను సరిగా రాయలేకపోవడం, లేదా రాయడంలో నెమ్మదితనం ఏర్పడినట్లయితే దాన్ని మనం డిస్గ్రాఫియా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి తీసుకున్నట్లయితే రాయడంలో నెమ్మదితనం ఏర్పడినట్లయితే, లేదా రాయడంలో
అక్షరాలను సరిగా రాయలేకపోవడం సమస్య ఏర్పడినట్లయితే అలాంటి దాన్ని ఇక్కడ మనం డిస్గ్రాఫియా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. రాయడంలో ఇబ్బంది కలగడాన్ని డిస్గ్రాఫియా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి డిస్క్యాలిఫై అంటే పేర్లోనే ఉంది. క్యాలిక్యులేయా అంటే గణిత సంబంధించిన సమస్యలు సాధించడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని ఇక్కడ మనం డిస్క్యాలిక్యులేయా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి గణితకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి లెక్కల సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే, సమస్యలను ఉత్పన్నమైనట్లయితే అలాంటి దాన్ని ఇక్కడ మనం డిస్క్యాలిక్యులేయా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సంఖ్యలు లేదా లెక్కలు అర్థం కాకపోవడం, గణిత సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది ఎదురవడం, ఫర్ ఎగ్జాంపుల్ కూడికలు కానీ, తీసివేతలు కానీ, లేదా గుణకారాలు కానీ, లేదా భాగాహారాలు కానీ, ఇలాంటి గణిత సంబంధించిన సమస్యలను చేయడంలో వ్యక్తికి ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని మనం ఇక్కడ డిస్క్యాలిక్యులేయా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్రెక్సియా. డిస్ప్రెక్సియా అంటే కదలికల సమన్వయం లోపం ఏర్పడినట్లయితే, కదలికలలో సమన్వయ లోపం ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం డిస్ప్రెక్సియా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ కదలిక సమన్వయ లోపం వల్ల ఏమవుతుందంటే రాయడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అదేవిధంగా చేతి పనుల్లో ఇబ్బంది ఎదురవడం జరుగుతుంది. రోజువారీ చేసేటువంటి పనుల్లో, రోజు చేసేటువంటి నైపుణ్యాలలో ఇబ్బంది తలెత్తడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రీడలు అంటే ఏమైనా ఆటలు ఆడడంలో కూడా ఇబ్బంది ఎదురవడం జరుగుతుంది. ఈ విధంగా సమస్యలు ఉత్పన్నమైతే దాన్ని మనం ఇక్కడ డిస్ప్రెక్సియాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా వచ్చేసి నిర్దిష్ట అభ్యాస వైకల్యాల యొక్క రకాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. డిస్ప్రెక్సియా అంటే చదవడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని డిస్ప్రెక్సియా చెప్పుకోవడం జరుగుతుంది. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని డిస్గ్రాఫియా చెప్పుకోవడం జరుగుతుంది. డిస్క్యాలిక్యులేషన్ అంటే గణిత సంబంధించిన సమస్యలను సాధించడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని ఇక్కడ మనం డిస్క్యాలిక్యులేగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిస్ప్రెక్సియా అంటే కదలిక సమన్వయ లోపం వల్ల సమస్య ఏర్పడినట్లయితే, అంటే వాడి పనులు వాడు చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తినట్లయితే దాని ఇక్కడ మనం డిస్ప్రెక్సియా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ డిజార్డర్స్ లో కూడా 3 రకాల వైకల్యాలు ఉన్నాయి. అవి ఏంటివో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నిర్దిష్ట అభ్యాస వైకల్యంలో మరొకటి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ డిజార్డర్. దీన్ని బట్టి కూడా మరో 3 రకాల వైకల్యాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చూసిన దాన్ని లేదా చదివిన దాన్ని లేదా విన్న దాన్ని మనలో మనం నిల్వ చేసుకోవడంలో కానీ, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఇబ్బందులు తలెత్తినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క మెదడులో చూసిన దాన్ని కానీ, లేదా విన్న దాన్ని కానీ, లేదా చదివిన దాన్ని కానీ దాన్ని తన వానిలో నిల్వ చేసుకోవడంలో కానీ, లేదా దాన్ని బయటికి వ్యక్తపరచడంలో కానీ గందరగోళం ఏర్పడడం జరుగుతుంది. సమస్య అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ డిజార్డర్ ఐపీడీగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇందులో వచ్చేసి ఆడిటరీ ప్రాసెసింగ్ లోపం, విజువల్ ప్రాసెసింగ్ లోపం, ఏడిహెచ్డి అటెన్షన్ డిఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఈ 3 రకాలు ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆడిటరీ ప్రాసెసింగ్ లోపం, ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్. మరి ఇందులో వచ్చేసి విన్న దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఒకటే మాటలో చెప్పాలంటే ఏదైనా నువ్వు విన్నట్లయితే దాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకోలేకపోయినట్లయితే, ఆ విధంగా సమస్య ఏర్పడినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఆడిటరీ ప్రాసెసింగ్ లోపం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్లయితే ఆ చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోయినట్లయితే, లేదా ఏదైనా ఒక సమావేశం జరుగుతుంది, ఆ సమావేశంలో వక్త సమాచారాన్ని అందించినప్పుడు ఆ సమాచారాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్లయితే దాన్ని ఇక్కడ మనం ఆడిటరీ ప్రాసెసింగ్ లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే చెప్పిన దాన్ని సరిగ్గా నువ్వు వినలేకపోయినట్లయితే దాన్ని ఇక్కడ ఆడిటరీ ప్రాసెసింగ్ లోపం చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ప్రాసెసింగ్ లోపం. విజువల్ అంటే చూడటం, చూసిన దాన్ని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేకపోయినట్లయితే దాన్ని ఇక్కడ మనం విజువలీ ప్రాసెసింగ్ లోపం, విజువలీ ప్రాసెసింగ్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ అక్షరాలను అంకెలను సరిగా గుర్తించలేకపోవడం, లేదా చూసిన దాన్ని నువ్వు సరిగా గుర్తించలేకపోవడం, అంటే ఏదైతే ఒక సమాచారాన్ని లేదా ఏదైనా ఒక దాన్ని నువ్వు చూసినట్లయితే దాన్ని
నీ మెదడులో అంటే నీ మెదడులో నిల్వ ఉంచుకోకపోవడం లేదా ఇతరులను వ్యక్తపరచడంలో ఇబ్బంది ఎదురైనట్లయితే దాన్ని ఇక్కడ మనం విజువల్ ప్రాసెసింగ్ లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ADHD, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే దృష్టి లోపం వల్ల చలన సమస్యల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే, అంటే కదలికలలో ఎక్కువ సమస్యలు ఉన్నట్లయితే లేదా దృష్టి లోపం అనేది ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే దానికి అది ADHD కిందికి పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఎక్కువసేపు కూర్చోవడం కానీ, పనులను మధ్యలోనే వదిలిపెట్టడం కానీ, లేదా తరగతి గదిలో చెప్పినటువంటి విషయాలను సరిగా గుర్తించలేకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనట్లయితే అది అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి మళ్ళొకసారి చూద్దాం. ఆడిటరీ ప్రాసెసింగ్ లోపం అంటే వినికిడి ద్వారా సమాచారం ప్రాసెస్ చేయడంలో ఆడిటరీ ప్రాసెసింగ్ లోపం అంటే వినికిడి ద్వారా విన్న సమాచారాన్ని ప్రాసెసింగ్ చేయడంలో లోపం ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం ఆడిటరీ ప్రాసెసింగ్ లోపంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉపాధ్యాయులు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోవడం, లేదా ఏదైనా ఒక సూచనలను లేదా ఇండికేషన్ని గుర్తించలేకపోవడం, ఇలాంటి వాటిని మనం ఇక్కడ ఆడిటరీ ప్రాసెసింగ్ లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజువల్ ప్రాసెసింగ్ లోపం అంటే చూపు ద్వారా సమాచారం ప్రాసెస్ చేయడంలో సమస్య ఏర్పడినట్లయితే అలాంటి లోపాన్ని ఇక్కడ మనం విజువల్ ప్రాసెసింగ్ లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇందులో వచ్చేసి అక్షరాలు లేదా అంకెలను గుర్తించలేకపోవడం లేదా సూచనల్ని గుర్తించలేకపోవడం, ఇలాంటి సమస్యలను మనం విజువల్ ప్రాసెసింగ్ లోపంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. మరి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అనేది వ్యక్తుల మధ్య సంబంధాలు, కమ్యూనికేషన్ మరియు ప్రవర్తనలో లోపం ఏర్పడినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ ఏ వ్యక్తులను అయితే ఉంటుందో ఆ వ్యక్తుల్లో సంబంధాలు కానీ లేదా కమ్యూనికేషన్ కానీ ప్రవర్తనలో కానీ లోపాలు ఏర్పడడం అనేది జరుగుతుంది, సమస్యలు ఏర్పడడం అనేది జరుగుతుంది. దాన్ని ఇక్కడ మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ చిన్న పిల్లలలో ఏమవుతుందంటే, ఈ పరిస్థితి ఉన్న వాళ్ళకి, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఉన్న వాళ్ళకి చిన్నపిల్లల్లో ఉన్నట్లయితే వారికి మాట్లాడడంలో కానీ లేదా సామాజిక పరమైన అంశాల్లో కానీ లేదా ప్రవర్తనలో కానీ తేడాలు ఉండడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్కి ఒక 3 సంస్థలు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి ఒకటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మరొకటి ఐడెంటిఫికేషన్ డిజబిలిటీ ఎడ్యుకేషన్ యాక్ట్, వికలాంగుల విద్యా చట్టం, నెక్స్ట్ వచ్చేసి RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ 3 సంస్థలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్కి నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఏంటి చూసినట్లయితే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్కి ఏం నిర్వచనం ఇచ్చిందంటే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అని చెప్పడం అనేది జరిగింది. ఇందులో
చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ నెక్స్ట్ సామాజిక పరమైన అంశాల్లో అంటే వాడు ఇతరులతో మాట్లాడడంలో కానీ లేదా వారిలోని భావాలను వ్యక్తపరచడంలో కానీ సమస్య ఏర్పడడం అనేది లోపం ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ డిజీజ్ ఎవరికైతే ఉంటుందో, ఈ వ్యాధి ఎవరికైతే ఉంటుందో వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్నిటి వరకు పరిమితమై ఉంటుంది. అంటే వాడు చేసే పనులు కొన్నిటి వరకు పరిమితమై ఉంటుంది. చేసిన వాటిని మరీ చేయడం, అంటే ఒక పనిని చేస్తే అదే పనిని మళ్ళీ చేయడం అనేది కనబడుతుంది మనలో ఈ లక్షణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సంభాషణ, అంటే వాడు మాట్లాడే మాటలు ఇతరులకి అర్థం కావు, ఇతరులు మాట్లాడిన మాటలు వానికి అర్థం కావు అనే విధంగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే వాడు రోజు చేసేటువంటి పనులపైన కానీ లేదా చదువు పైన కానీ ప్రభావం ఉంటుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన వేలో చెప్పడం అనేది జరిగింది. ఈ సమస్య అనేది చిన్నతనంలో ఉన్నప్పుడే ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం చెప్తుందంటే సామాజిక పరమైన అంశాలలో లోపం ఉంటుంది. నెక్స్ట్ వాని యొక్క ప్రవర్తనలో సమస్యలు ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాడి సంభాషణలో, వాడు మాట్లాడే విధానంలో కూడా సమస్య ఉత్పన్నం కావడం అనేది జరుగుతుంది. వాడు రోజు చేసుకునేటువంటి పనుల పైన కూడా ప్రభావం చూపించడం జరుగుతుందని చెప్పేసి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ పైన మనకు నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డిజబిలిటీ ఎడ్యుకేషన్ యాక్ట్, వికలాంగుల విద్యా హక్కు చట్టం. మరి ఇదే నిర్వచనం ఇచ్చిందంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక అభివృద్ధి సంబంధిత వైకల్యంగా గుర్తించడం అనేది జరిగింది. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది అభివృద్ధి సంబంధించిన వైకల్యంగా గుర్తించడం జరిగింది. ఈ సమస్య అనేది 3 సంవత్సరాల్లో ప్రారంభం అవుతుంది. 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడే ఈ సమస్య ప్రారంభం అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక్కడ వీరి యొక్క ప్రవర్తన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే చేసే పనిని చేయడం, కొన్ని పనుల వరకు పరిమితం కావడం అవుతుందని చెప్పేసి ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీని యొక్క సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే వెర్బల్, నాన్ వెర్బల్ రూపంలో ఉండడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వెర్బల్ అంటేనేమో వాడు మాట్లాడే మాటల ద్వారా, నాన్ వెర్బల్ అంటే భావ వ్యక్తీకరణ, అంటే కోపంలో కానీ లేదా సంతోషంలో కానీ అలా ఎక్స్ప్రెస్ చేయడంలో వాడు చూపించేటువంటి విధానంలో తెలియజేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకు ఇందులో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రగతిపై ప్రభావం ఉంటుంది. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఎవరి ఏ వ్యక్తుల్లో అయితే ఉంటుందో, ఏ పిల్లల్లో అయితే ఉంటుందో వాళ్ళ యొక్క విద్యా ప్రగతిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుందని చెప్పేసి మనకు ఐడెంటిఫికేషన్ డిజబిలిటీ ఎడ్యుకేషన్ యాక్ట్ లో తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్సిఐ, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి ఇదేం నిర్వచనం ఇచ్చిందంటే పెర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది పెర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ పెర్వేసివ్ అంటే సామాజిక పరమైన కానీ, భాషాపరమైన కానీ, లేదా ప్రవర్తనలో కానీ ఇలాంటి వాటిలో సమస్యలు ఏర్పడినట్లయితే దాన్ని మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారని చెప్పేసి మనకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలియజేయడం అనేది జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆ వ్యక్తిలో సామాజిక పరమైన కానీ లేదా భాషాపరమైన కానీ లేదా ప్రవర్తనలో కానీ లోపం ఏర్పడినట్లయితే అలాంటి దాన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గా పిలవడం జరుగుతుందని చెప్పేసి మనకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో దాన్ని ఇక్కడ ఏమంటారంటే పెర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరాల లోపల ఈ సమస్య ప్రారంభమవుతుందని చెప్పేసి ఆర్సిఐ తెలియజేయడం అనేది జరిగింది తన నిర్వచనంలో. నెక్స్ట్ మరి ఇక్కడ ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో, పిల్లల్లో ఎలాంటి లక్షణం కనిపిస్తుందంటే వాడు అవసరం ఉన్నా లేకున్నా అదే పనిని చేయడం, నెక్స్ట్ ఒకే వస్తువుతో ఎక్కువసేపు ఆడుకోవడం, అలాంటి పనులు చేయడం జరుగుతుంది. అలాంటి లక్షణాలు ఇందులో కనబడతాయని చెప్పేసి మనకు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ లో లోపం ఉంటుంది. అంటే మన యొక్క మాటల్లో, అంటే వాడు మాట్లాడే మాటల్లో కానీ ఇతరులు మాట్లాడే మాటల్లో కానీ అంటే వ్యక్తపరచడంలో కమ్యూనికేషన్ లోపం ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరి ప్రభావం దేనిపైన ఉంటుందంటే మొత్తం అభివృద్ధి పైన, అంటే పిల్లవాడు చూపించేటువంటి మొత్తం అభివృద్ధి పైన ప్రభావం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ 3 సంస్థలు కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కి నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే
ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డిజబిలిటీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే అసలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది అభివృద్ధి సంబంధిత వైకల్యం అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది పెర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ గా గుర్తించడం అనేది జరిగింది. పెర్వేసివ్ అంటే ఆ సామాజిక పరమైన కావచ్చు, భాషాపరమైన కావచ్చు, ప్రవర్తనలో ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ గా చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఈ 3 సంస్థలు తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఎన్ని రకాలుగా ఉంది చూద్దాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది మనం మొత్తం వచ్చేసి ఇందులో 5 రకాలుగా విభజించడం జరిగింది. అందులో వచ్చేసి మొదటిది ఆటిస్టిక్ డిజార్డర్, నెక్స్ట్ వచ్చేసి ఆస్పెర్జర్స్ డిజార్డర్, మూడోది వచ్చేసి పీడిడి పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సిడిడి చైల్డ్ ఇంటిగ్రేటివ్ డిజార్డర్, ఫిఫ్త్ వచ్చేసి రెట్ సిండ్రోమ్. మరి ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో మొదటిది వచ్చేసి ఆర్టిస్టిక్ డిజార్డర్. మరి ఆర్టిస్టిక్ డిజార్డర్ అంటే ఏమిటి చూసుకున్నట్లయితే ఈ ఆర్టిస్టిక్ డిజార్డర్ అనేది ఎవరిలో అయితే ఉంటుందో, ఏ పిల్లల్లో అయితే ఉంటుందో ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఇతరులతో కలిసి వారితో కలవడంలో కానీ, మాట్లాడడంలో కానీ, ప్రవర్తనలో ఏర్పడినట్లయితే మన ప్రవర్తనలో సమస్యలు ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం ఆర్టిస్టిక్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఆర్టిస్టిక్ డిజార్డర్ అనేది ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇతరులతో కలవడంలో కానీ, మాట్లాడడంలో కానీ, వారి ప్రవర్తనలో సమస్యలు లేదా లోపాలు ఏర్పడినట్లయితే అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మనం ఇక్కడ ఆర్టిస్టిక్ డిజార్డర్ గా గుర్తించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ అనే 5 సంవత్సరాల బాలుని తీసుకున్నట్లయితే వాడు ఇతరులతో కలిసి ఆడటంలో కానీ, లేదా వాని పేరు పిలిచినా స్పందించడం, కంటి చూపు సరిగా ఉండకపోవడం, అంటే మన దృష్టి కేంద్రీకరించలేకపోవడం, మనం పిలిచినా కూడా వాడు దృష్టి కేంద్రీకరించలేకపోవడం, నెక్స్ట్ వచ్చేసి ఒకే బొమ్మతో ఎక్కువసేపు ఆడుకోవడం, చేతులు పదే పదే తడుపుతూ అంటే కదులుతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ ఆర్టిస్టిక్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో అయితే కనిపిస్తాయో ఆ లక్షణాలు మనం ఆర్టిస్టిక్ డిజార్డర్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్పెర్జర్ డిజార్డర్. మరి ఆస్పెర్జర్ డిజార్డర్ అంటే ఏంటిది? ఆస్పెర్జర్స్ డిజార్డర్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక పిల్లవాడిలో లేదా వ్యక్తిలో వాని యొక్క మేధస్సు అనేది సాధారణంగా ఉండి సామాజిక పరస్పర చర్యల్లో లోపాలు ఏర్పడినట్లయితే, అలాంటి వాటిలో సమస్యలు ఏర్పడినట్లయితే దాని ఇక్కడ ఆస్పెర్జర్స్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సామాజిక పరస్పర చర్యలు అంటే వ్యక్తికి మధ్య సంబంధం, వాటి మాట్లాడేటువంటి విధానం కావచ్చు, మెదిగేటువంటి ప్రవర్తన వాటి కావచ్చు, అలాంటి దాని ఇక్కడ మనం సామాజిక పరస్పర చర్యలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి విషయాల్లో లోపాలు లేదా సమస్యలు తలెత్తినట్లయితే దాని ఇక్కడ మనం ఆస్పెర్జర్స్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనే పిల్లవాడిని తీసుకున్నట్లయితే, మహేష్ అనే ఒక అబ్బాయిని తీసుకున్నట్లయితే వాడు ఇతరులతో స్నేహం చేయడానికి ఇష్టపడదు. నెక్స్ట్ ఒకే విషయం పైన వాడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాడి భావాలను అర్థం చేసుకోకపోవడం, అంటే మనం మాట్లాడినటువంటి మాటలను అర్థం చేసుకోకపోవడం, మనం కోపంగా చూపించినట్లయితే వాడు సంతోషాన్ని వ్యక్తం చేయడం, లేదా మనం సంతోషం వ్యక్తం చేసినట్లయితే వాడు కోపాన్ని వ్యక్తం చేయడం, అంటే భావాలను అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలను ఏర్పడినట్లయితే దాని ఇక్కడ ఆస్పెర్జర్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పీడిడి. మరి పీడిడి అంటే పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ డిజార్డర్ అనేది ఏంటంటే నాడీ అభివృద్ధి లోపంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిలో నాడీ సంబంధించినటువంటి అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లోపం సంభవించినట్లయితే ఈ డిజార్డర్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక పర్వేసివ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆ సామాజిక పరమైన అంశాల్లో సమస్యలు తలెత్తడంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ డిజార్డర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఇతరులతో కలవకపోవడం, మాట్లాడలేకపోవడం, ఒకే పనిని మళ్ళీ చేసినట్లయితే, ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే పిల్లవానికి దాని ఇక్కడ పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
రాజు అనే ఒక 4 సంవత్సరాల అబ్బాయిని తీసుకున్నట్లయితే వాడి స్నేహితులతో ఆడడు. మన పేరు పిలిచిన అంటే మన పేరు పెట్టి పిలిచిన మనం ఇక్కడ రాజు అని పెట్టి పేరు పెట్టి పిలిచినా కూడా వాడు స్పందించడు. మనం మాట్లాడినట్లయితే వాడు మాట్లాడే విధానంలో ఆలస్యం ఏర్పడినట్లయితే, నెక్స్ట్ ఒకే బొమ్మతో గంటల తరబడి ఆడినట్లయితే, ఇలాంటి లక్షణాలు అన్ని కనిపించినట్లయితే ఇక్కడ పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వాడు ఇతరులతో కలిసి ఆడకపోవడం, మాట్లాడకపోవడం, ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేసినట్లయితే దాన్ని ఇక్కడ మనం పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ వచ్చేసి చైల్డ్ ఇంటిగ్రేటివ్ డిజార్డర్. మరి చైల్డ్ ఇంటిగ్రేటివ్ డిజార్డర్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ప్రారంభంలో అంటే ఈ డిజార్డర్ వచ్చేటువంటి ప్రారంభంలో వాడు సాధారణ అభివృద్ధి చూపించడం అనేది జరుగుతుంది. 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో నైపుణ్యాలలో అంటే అది భాషా పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, పరస్పర అంశాల్లో సమస్యలు తలెత్తడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొదట్లో మంచిగా ఉంటాడు, తర్వాతకి 2 నుంచి 4 సంవత్సరాల మధ్యలో మన నైపుణ్యాల్లో లోపం ఏర్పడినట్లయితే, అంటే వాడు మాట్లాడే విధానంలో కానీ లేదా ఇతరులతో ప్రవర్తించే విధానంలో కానీ లోపాలు ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం చైల్డ్ ఇంటరాగేటివ్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. చూసుకున్నట్లయితే సుధాకర్ అనే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లవాడిని తీసుకున్నట్లయితే మొదట ఏం చేస్తాడంటే మాట్లాడే విధానంలో కానీ ఇతరులతో కలిసి ప్రవర్తించే విధానంలో కానీ ఎలాంటి సమస్యలు అనేది తలెత్తరు. కానీ తర్వాతకి ఒకేసారి మాట్లాడకపోవడం లేదా ఇతరులతో కలిసి ఆడుకోలేకపోవడం, అలాంటి సమస్యల్లో ప్రవర్తనలో లోపం ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం చైల్డ్ ఇంటరాగేటివ్ డిజార్డర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రారంభంలో సాధారణ అభివృద్ధి చూపించి తర్వాతకి సమస్యలు ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం చైల్డ్ ఇంటరాగేటివ్ డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ యొక్క రకాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th టాపిక్ మానసిక ఆరోగ్యం, మెంటల్ ఇల్నెస్, బహుళ వైకల్యం, మల్టిపుల్ డిజబిలిటీస్. మనకు వచ్చేసి 4th మెంటల్ ఇల్నెస్, మానసిక ఆరోగ్యం. మరి మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి అంటే, మనస్సు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కారణంగా వ్యక్తి ఆలోచించడంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, లేదా ఇతరులను అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తినట్లయితే, జీవితంపై ప్రభావం చూపించినట్లయితే దాన్ని ఇక్కడ మనం మానసిక ఆరోగ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్సు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుంది, వాడు ఆలోచించే విధానంలో కానీ, లేదా నిర్ణయం తీసుకోవడంలో కానీ, లేదా ఇతరులను అర్థం చేసుకోవడంలో కానీ ఏమవుతుందంటే ప్రభావం చూపించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభావం చూపించినట్లయితే, జీవితంపై ప్రభావం చూపించినట్లయితే దాని ఇక్కడ మనం మానసిక ఆరోగ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి మానసిక ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోయినట్లయితే కొన్ని రకాల వ్యాధులు అనేది ఎఫెక్ట్ కావడం అనేది జరుగుతుంది, రావడం అనేది జరుగుతుంది. మరి అవి ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ ఆందోళన వ్యాధులు, అనెక్సిటీ డిజార్డర్. మరి అనెక్సిటీ డిజార్డర్ అంటే ఇది సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కనిపిస్తూనే ఉంటుంది. అంటే సాధారణంగా ప్రతి వ్యక్తిలో భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది సాధారణంగా ఒక వారకు ఉంటే ఏం కాదు, అది దీర్ఘకాలంగా కొనసాగినట్లయితే, అదే ఎక్కువగా కొనసాగినట్లయితే, ఎక్కువ కాలం ఉన్నట్లయితే అది ఇక్కడ వ్యాధిగా తయారు కావడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి వ్యక్తిలో సాధారణంగా భయం అనేది, ఆందోళన అనేది ఉంటుంది. కానీ అది ఒకే విధంగా ఉంటే ఏం కాదు, కానీ అది దీర్ఘకాలికంగా ఎప్పటికీ కొనసాగినట్లయితే, అదే భయంతోనే అదే ఆందోళనతోనే ఉన్నట్లయితే అది ఇక్కడ వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ ఆందోళన వ్యాధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఇదేం ఏం చెప్తుందంటే, సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తిలో భయం కానీ ఆందోళన కానీ ఉంటుంది. కానీ అది ఎలాంటి కారణం లేకుండా, అంటే ఆ భయానికి కారణానికి ఎలాంటి కారణం లేకుండా అది దీర్ఘకాలంగా కొనసాగినట్లయితే దాన్ని ఇక్కడ మనం ఆందోళన వ్యాధులుగా చెప్పుకోవడం, అనెక్సిటీ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆందోళన వ్యాధులు ఉన్నట్లయితే వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం చూసుకున్నట్లయితే, వాడు ఎప్పుడు టెన్షన్గానే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గుండె అనేది వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. చెమటలు పట్టడం, ప్రమాదం వస్తుందనే ఒక ఆలోచనతో ఉండడం, నెక్స్ట్ నిద్ర పట్టకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా
ఈ ఆందోళన వ్యాధులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఏ వ్యక్తి లోపల అయితే ఉంటాయో ఇలాంటి లక్షణాలన్నీ వానికి కనిపించడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి ఏ కారణం లేకుండా కూడా ఎప్పటికీ భయపడినట్లు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం అనెక్సిటీ డిజార్డర్ గా ఆందోళన వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూడ్ డిజార్డర్. మూడ్ డిజార్డర్ అంటే భావాలను వ్యక్తం చేయడం, అంటే కోపం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ వ్యక్తం చేయడంలో సమస్యలు తలెత్తినట్లయితే, ప్రభావం చూపించినట్లయితే దాని ఇక్కడ మనం మూడ్ డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే భావోద్వేగాలు నియంత్రించలేకపోవడం వల్ల సమస్య తలెత్తినట్లయితే దాని ఇక్కడ మనం మూడు డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి భావోద్వేగాలు అంటే ఏంటి? కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు. వీటిని ఒక నియంత్రణలో ఉంటే ఏం కాదు. ఆ నియంత్రణ అనేది కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే అది ఎక్కువ కాలం ఆ విధంగా కొనసాగితే ఏమవుతుంది? ఒక డిజార్డర్గా ఏర్పడడం అనేది జరుగుతుంది, వ్యాధిగా కొనసాగడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ కాలం బాధతో ఉన్నట్లయితే, లేదా ఎక్కువ కాలం నిరాశతో ఉన్నట్లయితే, లేదా అతి ఉత్సాహాన్ని కలిగినట్లయితే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం మూడు డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సైకోటిక్ డిజార్డర్స్, సైకోటిక్ వ్యాధులు. మరి సైకోటిక్ వ్యాధులు అంటే ఒక వ్యక్తి నిజ జీవిత ప్రపంచంతో సంబంధం కోల్పోయే విధంగా ప్రవర్తించినట్లయితే దాని ఇక్కడ మనం సైకోటిక్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి నిజ ప్రపంచంతో సంబంధం కోల్పోయేలా చేసే తీవ్రమైన వ్యాధిగా సైకోటిక్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో వ్యక్తికి ఏ విధంగా ఉంటుంది అనే ఒక లక్షణాలు చూసుకున్నట్లయితే, శబ్దాలు వినిపించడం, లేని వస్తువులు మనకి ఉన్నట్లుగా కనిపించడం, ఎవరో మాట్లాడుతున్నట్లుగా వినిపించడం, నిజం కాని విషయాలను అదే నిజమని గట్టిగా నమ్మడం, ఎవరో చంపుతారని చూస్తున్నట్లుగా వానికి అనిపించడం. సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపించినట్లయితే దానికి మనం సైకోటిక్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే నిజ జీవితానికి భిన్నంగా ఉండడం, అంటే నిజానికి ఉన్నటువంటి విషయాలను నమ్మకుండా అవాస్తవంగా ఉన్నటువంటి విషయాలను పూర్తిగా నమ్మినట్లయితే, అదే విషయంతో ఏకీభవించినట్లయితే దాని ఇక్కడ మనం సైకోటిక్ డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? నిజ ప్రపంచంతో సంబంధం కోల్పోయేలా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రవర్తించినట్లయితే అది ఏమవుతుంది? తీవ్రమైన వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మారినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళలో కనిపించడం జరుగుతుంది. అంటే లేని వస్తువులు ఉన్నాయి కనిపించడం, నిజాలు కాని విషయాలను వాడు గట్టిగా నమ్మడం, అంటే అక్కడ ఆ విషయం లేకపోయినా కూడా దాన్ని గట్టిగా నమ్మడం, ఎవరో చంపుతున్నట్లుగా భావించడం. అంటే ఇలాంటి విషయాలపైన ఎక్కువగా వాని ఇంట్రెస్ట్, వానికి ఆసక్తి ఉన్నట్లయితే, కనిపించినట్లయితే అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను మనం ఇక్కడ సైకోటిక్ వ్యాధులుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆహార సంబంధ వ్యాధులు. సైకోటిక్ వ్యాధులు అంటే నిజ జీవితానికి భిన్నంగా ఉన్నట్లయితే, అదే కంటిన్యూ అయినట్లయితే కానీ ఇక్కడ సైకోటిక్ వ్యాధులు చెప్పుకోవడం, డిజార్డర్స్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆహార సంబంధ వ్యాధులు. మరి ఆహార సంబంధ వ్యాధులు అనేవి ఏ విధంగా సంక్రమిస్తాయి, ఏ విధంగా ఏర్పడతాయి చూసినట్లయితే, ఆహార సంబంధ వ్యాధులు అనేవి తినే విధానానికి సాధారణం నుండి అసాధారణంగా మారినట్లయితే, అంటే తినే విధానం, ఆహార పదార్థాలు సాధారణం నుంచి అసాధారణం మారినట్లయితే, ఆ మారడం వల్ల కలిగేటువంటి డిజార్డర్ని ఇక్కడ ఆహార సంబంధ వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే చాలా తక్కువ తినడం వల్ల బరువు పెరుగుతుంది అనే ఆందోళన చెందినట్లయితే దాన్ని ఇక్కడ మనం అనేరెక్సియో డిజార్డర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే వీడు ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతానో లేదా బరువు పెరుగుతానో మనకి ఒక ఆలోచన అనేది, ఆందోళన అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆందోళన అనేది వాళ్ళలో వ్యక్తమైనట్లయితే దానికి మనం అనెరెక్సియా డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కువ తినడం వల్ల వాంతులు చేసుకున్నట్లయితే దాని ఇక్కడ బలిమియో నెరోసో డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నియంత్రణ లేకుండా తినడం వల్ల తిన్నట్లయితే అలాంటి లక్షణాలు ఏర్పడినట్లయితే దాని ఇక్కడ బింజ్ ఈటింగ్ డిజార్డర్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆహార సంబంధ వ్యాధులు అంటే ఏం లేదు, వాడు తినే విధానానికి సాధారణం నుండి ఒకేసారి అసాధారణంగా మారినట్లయితే, అంటే మామూలుగా తినే విధానానికి ఉన్నటువంటి విధానానికి మరొక విధానం అంటే అసాధారణంగా తిన్నట్లయితే దాని ఇక్కడ మనం ఆ విధానం వల్ల ఏమవుతుందంటే ఒక డిజార్డర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ డిజార్డర్ ఇక్కడ ఏమవుతుందంటే
ఆహార సంబంధ వ్యాధులుగా మారడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేసి దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితులు లేదా వ్యాధులు, న్యూరోలాజికల్ డిజార్డర్స్. నెక్స్ట్ వచ్చేసి రక్త సంబంధిత వ్యాధులు లేదా రుగ్మతలు. ఇది వచ్చేసి మనకు 5th యూనిట్గా ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో వచ్చేసి 5th టాపిక్ వచ్చేసి న్యూరోలాజికల్ వ్యాధులు. మరి ఈ న్యూరోలాజికల్ వ్యాధులు అనేది వైకల్యం కిందకి పరిగణిస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే డిజబిలిటీగా పరిగణించడం జరుగుతుందని చెప్పేసి ఈ న్యూరోలాజికల్ వ్యాధులు అనేవి దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా కొనసాగితే అది డిజబిలిటీగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అందుకే వీటిని కూడా డిజార్డర్స్ గా గుర్తించడం అనేది జరిగింది. రైట్ పవర్ విత్ డిజబిలిటీ 2016లో న్యూరోలాజికల్ వ్యాధులు ఎవరిలో అయితే ఉంటాయో ఈ నాడీ సంబంధిత వ్యాధులు, ఈ న్యూరోలాజికల్ వ్యాధులను మనం ఇక్కడ నాడీ సంబంధిత వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఈ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా డిజబిలిటీ వ్యక్తిగా గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి రైట్ పవర్ విత్ డిజబిలిటీ 2016లో ఒక అంశంగా చేసుకోవడం జరిగింది. ఈ న్యూరోలాజికల్ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ వైకల్యాలుగా గుర్తించడం అనేది జరిగింది. 4th జూలై 2018లో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏం చేశానంటే ఈ న్యూరోలాజికల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిజబిలిటీగా గుర్తిస్తున్నట్టుగా తెలియజేయడం అనేది జరిగింది. అంటే అవి న్యూరోలాజికల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ న్యూరోలాజికల్ వ్యాధులు దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఏమవుతుంది, డిజబిలిటీ ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటిని డిజార్డర్స్ గా గుర్తించడం అనేది, డిజబిలిటీగా గుర్తించడం అనేది జరిగింది. మరి అందులో చూసుకున్నట్లయితే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మెదడులోని నరాలను రక్షించేటువంటి ఒక పొర ఉంటుంది. ఆ పొర దెబ్బతిన్నట్లయితే శరీరంలో నుండి కదలికలపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. మెదడులో నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే ఒక పొర ఉంటుంది. ఈ మైలిన్ షీత్ పొర అనేది దెబ్బతిన్నట్లయితే శరీరం యొక్క కదలికలపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రభావం చూపించినట్లయితే ఏమవుతుందంటే వైకల్యంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే పొర రక్షించడం అనేది జరుగుతుంది. ఈ నరాల చుట్టూ మైలిన్ షీత్ పొర ఎప్పుడైతే దెబ్బతినడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మెదడు నుంచి శరీరానికి సాంకేతికాలు అనేది నెమ్మదిగా లేదా తప్పులుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తప్పులుగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిలో నరాల రక్షణ దెబ్బతినడం వల్ల శరీర కదలికలు లేదా ప్రభావంపై దీర్ఘకాలికంగా చూపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా దీర్ఘకాలికంగా చూపించినట్లయితే అది వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే పొర మెదడుకు రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ పొర దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే మెదడు నుంచి శరీరానికి వెళ్ళే సంకేతాలు నెమ్మదిగా లేదా తప్పుగా వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా తప్పుగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, శరీర కదలికలలో ప్రభావం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పార్కిన్సన్స్ వ్యాధి. ఇక్కడ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చేసి మెదడులోని డోపామైన్ అనే పదార్థం తగ్గిపోవడం వల్ల కదలికలపై లేదా నరాలపైన ప్రభావం చూపించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభావం చూపించినట్లయితే అది వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మారినట్లయితే దాన్ని ఇక్కడ పార్కిన్సన్స్ వ్యాధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి అంటే మెదడులోని డోపామైన్ పదార్థం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే కదలికలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. ఆ విధంగా కదలికలపై ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఇక్కడ మనం పార్కిన్సన్స్ వ్యాధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ న్యూరోలాజికల్ వ్యాధి అనేది దీర్ఘకాలికంగా కొనసాగితే అది వైకల్యానికి దారితీయవచ్చు అనేది ఒక ముఖ్యమైన అంశంలో ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ న్యూరోలాజికల్ వ్యాధులు ఏమున్నాయి చూసుకున్నట్లయితే అసలు న్యూరోలాజికల్ సమస్య అనేది మెదడు వెన్నుపాము నరాలను ప్రభావితం చేసేటువంటి వ్యాధులు. ఈ వ్యాధుల వల్ల వ్యక్తి యొక్క కదలికలో కానీ లేదా భావాలను వ్యక్తపరచడంలో కానీ లేదా జ్ఞాపక శక్తిలో కానీ శరీర విధులను సరిగ్గా పని చేయకుండా ఆటంకం కల్పించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆటంకం కల్పించే దాన్ని మనం ఇక్కడ
న్యూరోలాజికల్ వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ న్యూరోలాజికల్ వ్యాధులు అనేది ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలో మన యొక్క మెదడు పైన కానీ, వెన్నుపాము పైన కానీ, నరాల పైన కానీ ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. మరి ప్రభావితం చేయడం వల్ల ఏమవుతుంది? ఆ వ్యక్తి యొక్క కదలికను గాని, భావాలను గాని, జ్ఞాపక శక్తిని గాని, శరీర విధులను సక్రమంగా నిర్వహించే వాటిపైన ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ప్రభావం చూపించడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అది వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మారేదాన్ని ఇక్కడ మనం న్యూరోలాజికల్ వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ న్యూరోలాజికల్ వ్యాధులు ఏంటి అంటే అల్జీమర్స్ వ్యాధి ఒకటి, మూర్ఛ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్, ఇవన్నీ కూడా న్యూరోలాజికల్ సంబంధించినటువంటి వ్యాధులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ఏ విధంగా ఏర్పడతాయి అంటే వ్యక్తి యొక్క వెన్నుపాము కానీ లేదా మెదడు కానీ నరాలు కానీ దెబ్బతిన్నట్లయితే ఆ దెబ్బతినడం వల్ల ఏమవుతాయి? మనకు వెళ్ళేటువంటి సంకేతాలు అన్ని కూడా తప్పుగా వెళ్ళడం అనేది, నెమ్మదిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ సమస్య లోపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సమస్య లోపించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ న్యూరోలికల్ సమస్య అనేది న్యూరోలికల్ వ్యాధిగా మారడం అనేది జరుగుతుంది. అందులో వివిధ రకాల వ్యాధులు ఉండడం అనేది జరుగుతుంది. అందులో వచ్చేసి అల్జీమర్స్ వ్యాధి, మూర్ఛ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్, ఇంకా డిఫరెంట్ వ్యాధులుగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధుల గురించి చర్చించుకున్నట్లయితే ఈ వ్యాధులు ఏ విధంగా సంక్రమిస్తున్నాయి, ఏ లోపం వల్ల ఇవి ఏర్పడుతున్నాయి, మరి దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటే వాటిని గుర్తించవచ్చు, నెక్స్ట్ వానికి చికిత్స ఏంటిది అనేటువంటిది చూద్దాం. మనకు న్యూరోలాజికల్ సమస్యలు వచ్చేసి ఒకటి వచ్చేసి అల్జీమర్స్. మరి ఈ అల్జీమర్స్ అనేది డిజార్డర్ కాదు, ఇది వ్యాధుల యొక్క సమూహం. ఇది వచ్చేసి ఈ అల్జీమర్స్ అనేది చిత్త వైకల్యానికి ప్రధానమైనటువంటి కారణం. అంటే ఈ చిత్త వైకల్యం అనేది ఏర్పడడానికి అల్జీమర్స్ అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ అల్జీమర్స్ ఏర్పడడానికి చిత్త వైకల్యం అనేది ముఖ్య కారణం. ఈ చిత్త వైకల్యంగానే ప్రధానంగా వైకల్యం ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఈ అల్జీమర్స్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మాట్లాడడం లేదా గుర్తించలేకపోవడం, లేదా రోజువారీ పనులు చేయలేకపోవడం, ఎక్కువగా ఇది వృద్ధాప్యంలో కనిపించడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు అల్జీమర్స్ వ్యాధిలో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే మన యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, లేదా మాట్లాడలేకపోవడం, లేదా ఇతరులను గుర్తించడంలో కష్టపడడం, వాడు రోజు యొక్క వాడు చేసుకున్నటువంటి పనులను చేసుకోలేకపోవడం, ఇది సమస్య అంతా కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే వృద్ధాప్యంలో ముసలి వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళలో ఈ సమస్య అనేది కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఈ అల్జీమర్స్ రావడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వృద్ధాప్యంలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ జన్యు ప్రభావం వల్ల ఈ సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ కుటుంబ చరిత్ర యొక్క ఆధారంపై ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఈ కారణాల వల్ల ఈ అల్జీమర్స్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఈ అల్జీమర్స్ అనేది 3 దశల్లో విస్తరించడం అనేది జరుగుతుంది. మొదటి దశ, ప్రారంభ దశలో చూసుకున్నట్లయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఇటీవల జరిగిన విషయాలను మర్చిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడగడం అనేది, తరచూ అడిగిన విషయాన్ని అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ అల్జీమర్స్ అనేటువంటి వ్యాధిలో ప్రారంభ దశలో ఏ విధంగా ఉంటుందంటే వాడు వస్తువులు ఎక్కడ పెట్టిండో మర్చిపోవడం అనేది జరుగుతుంది. అడిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడగడం అనేది జరుగుతుంది. ఇటీవలే జరిగినటువంటి విషయాలు ఏదైనా, లేదా వాడు ఏదైనా ప్లేస్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఇంకేదైనా పని చేసినా కూడా ఆ ఇటీవల జరిగినటువంటి సంఘటనలను మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా ప్రారంభ దశలో గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్య దశలో ఏమవుతుందంటే వస్తువులను గుర్తించలేకపోవడం. అంటే మనం ఏదైనా వస్తువును చూపిస్తే ఆ వస్తువును గుర్తించలేకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ దారి తప్పిపోవడం. అంటే మనం ఎక్కడైనా వెళ్ళినట్లయితే ఆ ప్రదేశానికి దారి తప్పిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాట పడిపోవడం. నెక్స్ట్ మన ప్రవర్తనలో లోపాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు మధ్య దశలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే వాడు వస్తువులను గుర్తించలేకపోవడం జరుగుతుంది, దారి తప్పిపోవడం, మాట తడబడటం, నెక్స్ట్ మన ప్రవర్తనలో మనం బిహేవ్ చేసేటువంటి ఆలోచన విధానంలో కూడా సమస్యలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు మధ్య దశలో ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక చివరి దశ తీసుకున్నట్లయితే ఇప్పుడు పూర్తిగా ఇతరులపైన ఆధారపడడం అనేది జరుగుతుంది. అంటే వాడు ఏ పనులు చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. వాడు
పూర్తిగా ఇతరుల పైన డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. పూర్తిగా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. అదేవిధంగా తినడం కానీ, నడవడం కానీ ఇలాంటి పనులు చేసుకోవడంలో కష్టం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సమస్యలన్నీ కూడా మనకు అల్జీమర్స్‌లో చివరి దశలో ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరి రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఈ అల్జీమర్స్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం రిస్క్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే వ్యాధి వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఈ అల్జీమర్స్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్ వ్యాధిని వచ్చే అవకాశాన్ని చూపించేదాన్ని ఇక్కడ మనం రిస్క్ ఫ్యాక్టర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఆ వ్యాధిని పెంచేదాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే వృద్ధాప్యంలో రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జన్యుపరంగా రావడం అనేది జరుగుతుంది. ఈ జెనెటిక్ సమస్యల వల్ల వృద్ధాప్యం వల్ల ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ వ్యాధి వచ్చే అవకాశాలన్నీ పెంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రొటెక్టివిటీ ఫ్యాక్టర్స్. ప్రొటెక్టివిటీ అంటే రక్షించుకోవడం. మరి ఎలాంటి విషయంలో ఈ వ్యాధిని రక్షించే అంశాలు ఉంటాయంటే వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోవడం వల్ల, లేదా మంచి నిద్రను పొందినట్లయితే, ఇలాంటి అంశాలను పాటించినట్లయితే ఈ వ్యాధి నుంచి ప్రొటెక్టివిటీ పొందే అవకాశం అనేది ఉంటుంది. సర్వేయర్షిప్ అంటే ఆయనకి ఆల్రెడీ ఆ వ్యాధి వచ్చింది, అయినా కూడా ఆ వ్యాధితో పాటు జీవించే అవకాశాన్ని కల్పించేది ఇక్కడ సర్వేయర్షిప్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన సూచనలను సంబంధాలను పాటించినట్లయితే వాడు జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి అక్కడ ఏం చూస్తుందంటే సంరక్షణ అనేది అవసరం, మందులు అనేది అవసరం, నెక్స్ట్ జాగ్రత్తలు అనేది అవసరం. ఇలాంటి అంశాలను పాటించినట్లయితే వాడు ఆ వ్యాధితో జీవించడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఆ విధంగా కల్పించేదాన్ని ఇక్కడ మనం సర్వేయర్షిప్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్ వచ్చేసి మనకు అల్జీమర్స్ వ్యాధి యొక్క లక్షణాలు కావచ్చు, అది ఏర్పడే దశలు కావచ్చు, అది ఉన్నటువంటి ప్రొడక్టివిటీ అంటే అది ఏ విధంగా సంభవిస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఒక వ్యాధి వస్తే ఏ విధంగా నివసించవచ్చు అనే అంశాలను ఇందులో తెలియజేయడం అనేది జరిగింది. కనబడుతుందా? నెక్స్ట్ వచ్చేసి పార్కిన్సన్స్ వ్యాధి. ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది నాడీ సంబంధిత వ్యవస్థగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నాడీ సంబంధిత వ్యాధిగా చెప్పుకోవడం జరుగుతుంది. దీని కారణంగా ఏమవుతుంది అంటే ఈ నాడీ వ్యవస్థ సమస్య కారణంగా ఏమవుతుందంటే శరీరంలో చలనంలో నియంత్రణ అనేది క్షీణించడం జరుగుతుంది. అంటే ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో నాడీ వ్యవస్థ సమస్య అనేది ముఖ్యంగా చూడడం అనేది జరుగుతుంది. ఈ సమస్య కారణంగా ఏమవుతుందంటే శరీరంలో చలనంలో అంటే కదలికల్లో నియంత్రణ అనేది క్షీణించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఏ విధంగా ఏర్పడుతుంది, దీని కారణం పార్కిన్సన్స్ వ్యాధి. ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది వచ్చేసి మనకు నాడీ వ్యవస్థ సమస్యగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ నాడీ వ్యవస్థ కారణంగా ఏమవుతుందంటే శరీరంలోనే చలనంలో నియంత్రణ అనేది క్షీణించడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క చలనంలో సమస్య అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ చలనం నియంత్రణలో నియంత్రణ అనేది క్షీణించడం అనేది జరుగుతుంది. ఈ నియంత్రణ అనేది క్షీణించడం వల్ల ఏమవుతుంది, మన కదలికల్లో లోపం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ విధంగా ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది ముఖ్యంగా వృద్ధాప్యంలో 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఈ పార్కిన్సన్స్ వ్యాధి ముఖ్యంగా వృద్ధాప్యంలో రావడానికి కారణాలు ఉంటాయి. నెక్స్ట్ జెనెటిక్ సమస్యల వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెదడులోని డోపామైన్ రసాయనం తగ్గడం వల్ల ఈ పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వ్యక్తిలో వణుకు అనేది మొదలవుతుంది. సాధారణంగా వ్యక్తిలో ఒక అవయవం నుంచి స్టార్ట్ అయ్యి అది మెల్లగా చేతులకు, కాళ్ళకు, శరీరం అంతటికి వ్యాపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క చేతి వేళ్ళు, కాళ్ళు అవన్నీ కూడా వణకడం ప్రారంభమవుతుంది. ఇది ఒక లక్షణంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మందగించిన కదలికలు అంటే వాడు ఏదైనా పని చేయాలంటే ఆ పనిలో ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా చేతులతో పని చేయాలంటే చేతుల్లో కానీ, లేదా నడకలో కానీ,
కదలికల్లో చాలా నెమ్మదితనం అనేది ఏర్పడుతుంది. ఏదైనా వస్తువు పట్టుకోవడంలో సమస్య అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాట్లాడడంలో సమస్య ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో అంటే నెమ్మదిగా మాట్లాడడం, వాడు మాట్లాడేటువంటి లెవెల్ తగ్గడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కూడా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కండరాలు అనేది గట్టిపడటం. మరి కండరాలు గట్టిపడడం వల్ల ఏమవుతుంది, వాడు నడిచేటప్పుడు కానీ లేదా చేతులు ముడిచేటప్పుడు కానీ మెడలో అటు సైడ్ ఇటు సైడ్ తిప్పేటప్పుడు కానీ ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే తీవ్రమైన ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా మనం పార్కిన్సన్స్ వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మెదడులోని డోపామైన్ రసాయనం తగ్గడం వల్ల కానీ, జెనెటిక్ సమస్యల వల్ల కానీ, వృద్ధాప్యంలో అంటే సుమారు 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధుల్లో ఈ సమస్య అనేది రావడానికి, ఈ వ్యాధి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక నాడీ వ్యవస్థ సమస్యగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నాడీ వ్యవస్థ సమస్యలో చలనం అనేది అంటే కదలికలు నియంత్రించేటువంటి వ్యవస్థ అనేది నశించడం వల్ల ఈ వ్యాధి అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధుల్లో నెక్స్ట్ వచ్చేసి మనకు మూర్ఛ. మరి మూర్ఛ చూసుకున్నట్లయితే ఇది మెదడులో ఆకస్మికంగా ఒకేసారిగా ఏర్పడేటువంటి ఒక క్రియగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే మెదడులో ఆకస్మికంగా అసాధారణంగా జరిగేటువంటి క్రియగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తి స్పృహ తప్పి పడిపోవడం లేదా శరీరం గట్టిపోవడం, కాళ్ళు చేతులు కదిలేటువంటి స్థితిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించేటువంటి స్థితిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే మూర్ఛ అనేది మెదడులో ఆకస్మికంగా అసాధారణంగా జరిగేటువంటి ఒక క్రియ. మరి దీనివల్ల వ్యక్తి స్పృహ కోల్పోవడం, శరీరం గట్టిపడడం, చేతులు కాళ్ళు అదుపు లేకుండా కదుపుతూ కనిపించే ఒక స్థితిగా చెప్పుకుంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ మనం మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ మూర్ఛ ఏర్పడడానికి రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక వ్యక్తికి తలకు గాయమైనట్లయితే లేదా మెదడుకు గాయమైనట్లయితే లేదా మెదడు ఇన్ఫెక్షన్ అయితే లేదా జన్ను సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల మనకు మూర్ఛ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ మూర్ఛలో వచ్చేసి ఫోకల్ మూర్ఛ అని పిలవడం కూడా జరుగుతుంది. మరి ఫోకల్ మూర్ఛ అంటే సాధారణంగా ప్రజలు పిలిచేటువంటి పేరుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫోకల్ మూర్ఛ అనేది. మరి వైద్య పరిభాషలో చూసుకున్నట్లయితే దీన్ని అబెన్స్ మూర్ఛగా పిలవడం అనేది జరుగుతుంది. సాధారణంగా ప్రజలు ఫోకల్ మూర్ఛ అని పిలవడం జరుగుతుంది. వైద్య పరిభాషలో దీన్ని అబెన్స్ మూర్ఛగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఫోకల్ మూర్ఛలో వ్యక్తి కొన్ని సెకండ్ల పాటు ఖాళీగా చూస్తాడు, పిలిచినా స్పందించడం, కింద పడిపోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ సాధారణంగా లేచి నిలబడడం అనేది జరుగుతుంది. కళ్ళు మిటమిట చేస్తూ చూడడం అనేది జరుగుతుంది, అంటే కొట్టుకుంటూ చూడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేస్తాడు కావాల్సిన దీనికి ఫోకల్ మూర్ఛగా పిలవడం అనేది జరిగింది. అంటే వ్యక్తి కొన్ని సెకండ్ల పాటు ఖాళీగా చూడడం అనేది జరుగుతుంది, మనం పిలిచిన స్పందించకపోవడం జరుగుతుంది, కింద పడిపోయిన తర్వాతకి తనకు తానే మళ్ళీ ఆకస్మికంగా లేవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాడు కళ్ళు మిటమిటలు తీసుకుంటూ చూడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చూసినట్లయితే దాన్ని ఇక్కడ మనం ఆ విధంగా కనిపించినట్లయితే లక్షణాలు ఇక్కడ మనం ఫోకల్ మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ మూర్ఛలో ప్రధానంగా మెదడుకు కలుగజేసేటువంటి స్థితిని లేదా మెదడుపై చూపేటువంటి ప్రభావాన్ని బట్టి మనం 6 రకాలుగా విభజించడం అనేది జరిగింది. మరి ఇది వచ్చేసి టానిక్ మూర్ఛ, అటానిక్ మూర్ఛ, మయోక్లినిక్ మూర్ఛ, క్లోనిక్ మూర్ఛ, నెక్స్ట్ టానిక్ క్లోనిక్ మూర్ఛ. కంటిన్యూగా అక్కడి నుంచే టానిక్ మూర్ఛ అంటే శరీరం అనేది గట్టిపడడం అనేది జరుగుతుంది. ఈ రకంలో మూర్ఛ అనేది శరీరం అనేది గట్టిపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అటానిక్ మూర్ఛ. మరి ఇందులో వచ్చేసి ఏమవుతుందంటే శరీరం బలం ఒక్కసారి తగ్గిపోవడం అనేది జరుగుతుంది, ఆ వ్యక్తి కింద పడిపోవడం జరుగుతుంది. ఆ విధంగా కింద పడిపోయినట్లయితే దాన్ని వచ్చేసి ఇక్కడ అటానిక్ మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మయోక్లినిక్ మూర్ఛ. అంటే ఇక్కడ వచ్చేసి ఏమంటే చేతులు కాళ్ళు
తెలియకుండానే ఒక్కసారి వేగంగా కదలడం అనేది జరుగుతుంది. అంటే ఆ వ్యక్తికి తెలియకుండానే తన యొక్క కాళ్ళు, చేతులు అనేవి ఒక్కసారిగానే వేగంగా కదలడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కదలికలు ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం మయోక్లోనిక్ మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లోనిక్ మూర్ఛ అంటే పదే పదే చేతులు, కాళ్ళు కదిలినట్లయితే, అంటే ఒక వ్యక్తి యొక్క కాళ్ళు, చేతులు పదే పదే తెలియకుండా కదిలినట్లయితే దానికి వచ్చేసి క్లోనిక్ మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి టానిక్ క్లోనిక్ మూర్ఛ అంటే ఏంటి? ఇక్కడ టానిక్ క్లోనిక్ మూర్ఛ అంటే శరీరం అనేది ముందు గట్టి పడుతుంది. ఆ తర్వాత వ్యక్తి చేతులు, కాళ్ళు అనే కదలికలు ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యక్తి స్పృహ తప్పి పడిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా లక్షణాలు ఏర్పడినట్లయితే దాన్ని ఇక్కడ మనం టానిక్ క్లోనిక్ మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ వచ్చి కూడా మూర్ఛ యొక్క రకాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మూర్ఛ అంటే ఏం లేదు, ఒక వ్యక్తి యొక్క మెదడులో ఆకస్మికంగా, అసాధారణంగా విద్యుత్ కార్యకలాపాలంగా ఆ వ్యక్తిలో స్పృహ తప్పి కోల్పోవడం లేదా శరీరం గట్టిపడడం, చేతులు, కాళ్ళు అదుపు లేకుండా కొట్టుకున్నట్లయితే అలాంటి లక్షణాలు కనిపించే స్థితిని మనం ఇక్కడ మూర్ఛగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధుల్లో వచ్చేసి సమస్యలు వచ్చేసి మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇది వచ్చేసి మెదడు నాడీ కణాల్లో సమస్య అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మరి మెదడు నాడీ కణాల్లో మైలిన్ అనేటువంటి పొర నాశనం కావడం వల్ల ఈ వ్యాధి ఏర్పడడం అనేది ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. మెదడులో మైలిన్ అనేటువంటి పొర నాశనం కావడం వల్ల మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేటువంటి వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం నియంత్రణ అనేది కోల్పోవడం అనేది ముఖ్యంగా మన ఈ వ్యాధులు చూసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ నాడీ సంకేతాలు అనేది సరిగ్గా వెళ్ళవు. అంటే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి ఎవరిలో అయితే కనిపిస్తుందో అతనికి మెదడు నుంచి సంకేతాలు అనేది శరీరానికి సరిగా వెళ్ళవు. సమన్వయం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ దృష్టి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలసట అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. చేతులు, కాళ్ళు అనేది బలహీన పడిపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు మల్టిపుల్ స్క్లెరోసిస్ లో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే అతని చేతులు, కాళ్ళు బలహీన పడిపోవడం, నెక్స్ట్ మెదడు నుంచి వెళ్లాల్సిన సంకేతాలు సరిగ్గా వెళ్ళకపోవడం, లేదా సమన్వయం తగ్గడం, దృష్టి లోపం తగ్గడం, అలసట లాంటి లక్షణాలన్నీ కూడా మనకు మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిలో ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిగా గుర్తించడం అనేది జరుగుతుంది. మరి ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి అనేది 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అలా వచ్చేసి క్లినికల్ ఐసోలేటెడ్ సిండ్రోమ్లు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మొదటిది. రెండోది రిలాప్టివ్ రిమిటింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి చెప్పుకోవడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. ఫోర్త్ వచ్చేసి సెకండరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. ఈ విధంగా 4 రకాలుగా దీన్ని విభజించడం జరిగింది. మరి మొదటి దాంట్లో వచ్చేసి ఈ వ్యాధి అనేది మొదటి దశలో గుర్తించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మొదటి దశలో ఎక్కడ గుర్తిస్తారంటే క్లినికల్ ఐసోలేటెడ్ సిండ్రోమ్ లో గుర్తించడం జరుగుతుంది. ఈ సమస్య అనేది 24 గంటల పాటు ఉండడం అనేది జరుగుతుంది. ఈ సమస్య అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ క్లినికల్ ఐసోలేటెడ్ సిండ్రోమ్ లో 24 గంటల కంటే సమస్య అనేది మళ్ళీ పునరావృతం అయితే 24 గంటలు దాటి మళ్ళీ అదే సమస్య, అదే లక్షణాలు తిరిగి రిపీట్ అయితే దాన్ని రిలాప్టివ్ రిమిటింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ రిలాప్టివ్ రిమిటింగ్ స్క్లెరోసిస్ లో వచ్చేసి కొత్త లక్షణాలు లేదా ఉన్నవి పెరగడం జరిగినట్లయితే దాన్ని మనం రిలాప్స్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే కొత్త లక్షణాలు బయటపడినట్లయితే లేదా ఉన్న లక్షణాలు మళ్ళీ పెరిగినట్లయితే దాన్ని ఇక్కడ రిలాప్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. లక్షణాలు తగ్గినట్లయితే లేదా పూర్తిగా నశించినట్లయితే దాన్ని రిమిషన్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టేజ్ లో ఏమవుతుందంటే లక్షణాలు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది, మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తగ్గిపోతూ వస్తూ ఉన్నట్లయితే ఆ లక్షణాలు అక్కడ కనిపించినట్లయితే దాన్ని రిలాప్సివ్ రిమిటింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ వచ్చేసి ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇక్కడ ముఖ్యంగా ఏం లేదు, మొదట ఒక స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా స్థిరంగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్థిరంగా ఉంటుంది, క్రమంగా వస్తున్న కొద్ది ఒకేసారి పెరగడం అనేది జరుగుతుంది. అంటే వ్యాధి యొక్క తీవ్రత అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా స్థిరంగా ఉండి ఒక్కసారి పెరిగినట్లయితే దాని ఇక్కడ మనం ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మధ్య
వయసు ఉన్నటువంటి వారిలో కల్పించడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి సెకండరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. మరి ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసి మనకు సెకండరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇక్కడ ఏమవుతుందంటే లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఆర్పిఎంఎస్ అంటే ఈ రిలాక్స్ రిమిటింగ్ అంటే లక్షణాలు తగ్గుతాయి, పెరుగుతాయి, వస్తుంటాయి, పోతుంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనకు సెకండరీ ప్రోగ్రెసివ్ రిమిటింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మొదటిలాగానే లక్షణాలు రావడం అనేది పోవడం అనేది జరుగుతుంది, కానీ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరగదు. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి దాన్ని ఇక్కడ మనం సెకండరీ ప్రైమరీ మల్టిపుల్ స్క్లెరోసిస్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది మొత్తం కూడా జన్యుపరంగా జెనెటిక్ సమస్యల వల్ల ఏర్పడడం అనేది ముఖ్యంగా చూడడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మైలిన్ పొర నాశనం కావడం వల్ల, క్షీణించడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్ గా వచ్చేసి మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి యొక్క లక్షణాలు, దాని యొక్క రకాలు.